అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఎదురు చూస్తున్నది శృతి. అదేమో గాని గంటలు నిమిషాల్లా గడవడం లేదు. ఒక్కో గంట కాలం ఒక్కో యుగంలా అనిపిస్తుంది. శృతి రాత్రి కోసం ఎదురు చూడటానికి గట్టి కారణమే ఉంది. ఎవరూ చూడకుండా రామరాజు ఓ కాగితం శృతి చేతిలో ఉంచాడు. శృతి బిత్తరపోయింది. శృతి, ఇదేమిటి అనే లోపలే దీనిలో రాసింది చదువు, తొందరపడి ప్రమాదం కొని తెచ్చుకోకు అని చెప్పి 2 అంగల్లో అవతలకెళ్ళిపోయాడు రామరాజు. మాయిల పకీరు ప్రాణంలా ఆ కాగితాన్ని అలాగే గుప్పెట్లో బంధించి తన గదిలోకి వెళ్ళి తలుపు లోపల గడియ వేసుకుని రామరాజు రాసిన ఆ కాగితం మడత విప్పింది. శృతి, రాత్రికి నీతో మాట్లాడాలి. 12 గంటలకు అంతా నిశ్శబ్దమైపోతుంది. పై మేడ మీదకు రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. 2 రోజులు బట్టి చూస్తున్నాను, వీలు కాలేదు. రాత్రిళ్ళు నీవేమో లోపల గడియ బిగించుకుని పడుకుంటున్నావు. నీవు చాలా వివేకం కలదానివి, తెలివిగా ప్రవర్తించి రావలసింది. అంతవరకే రాసి ఉంది. కింద సంతకం లేదు, ఓ అడ్డగీత ఉంది. అది చదవగానే పేరురాయిని పిరికివాడు అనుకుంది శృతి. ఈ మోసగాడిని నేనెందుకు అర్ధరాత్రి కలుసుకోవాలి అనుకుంది. నిమిషానికో పేరు, నిమిషానికో వేషం, ఇలా చాలా చాలా అనుకుంది. ఆ రోజు రాత్రి కాలికి గాయమై దిక్కు మొక్కు లేక తన శరణు వేడి, పోనీ భయపెట్టి అనుకుందాం, అటక మీద దాక్కున్నాడు. దొంగ, కూనీకోరు. అలాంటివాడు ఇక్కడ చిన్న జమీందారులా వెలిగిపోతున్నాడు. అదెలా సాధ్యం? ఇక్కడ ఉన్న చిన్న జమీందారుని చంపి అతని స్థానంలో చేరి ఆస్తి కాజేద్దామని చూస్తున్నాడేమో. అదే నిజం కావాలి. తనెక్కడ గుట్టు బయటపడేస్తానో అని భయపడి ఈ రాత్రికి మేడ మీద కలవమని రాశాడు. ఆ మోసగాడి మాట వినడానికి తను చస్తే వెళ్ళకూడదు. పోనీ వెళితే మరో కళ్ళబొల్లి కథ చెబుతాడేమో. చెబుతాడేమిటి? చెప్పడం ఖాయం. అతను రామరాజు కాదు, ఒక కూనీకోరు. పేరు మురారీదేవుడని తను చెబితే ఎవరూ నమ్మరు. లేనిపోనిది తన మీదికి ఏదైనా రావచ్చు. చివరికి రాత్రికి వెళ్ళటానికే నిశ్చయించుకుంది శృతి. ఎప్పటికో రాత్రి అయింది. 12 దాటిన తర్వాత తన గదిలోంచి నెమ్మదిగా బయటికి వచ్చింది శృతి. మేడపైకి వెళ్లే మెట్ల దగ్గర ఉన్నాడు రామరాజు. దొంగతనానికి ఎవరింట్లోనో ప్రవేశిస్తున్నట్లు ఏమాత్రం చప్పుడు కాకుండా మేడమెట్లు ఎక్కారు ఇరువురు. పైకి వెళ్ళగానే రమ్మనగానే వచ్చావు, థ్యాంక్స్ శృతి అన్నాడు రామరాజు. దగ్గరగా వస్తున్న రామరాజును చూసి ఒక అడుగు వెనక్కు వేసింది శృతి. దూరంగా ఉండి మాట్లాడండి, కాదంటే నేను కిందకి వెళ్ళిపోతాను అంది. మొత్తానికి ఏం మారలేదు. అదేం వినిపించుకోలేదు శృతి. ఎందుకు రమ్మన్నారో చెప్పండి అంది. చెబుతాను. పిండారబోసినట్లున్న ఈ పండు వెన్నెల అందాన్ని చూడటానికి రమ్మనలేదు శృతి. మంచిదే, వ్యంగ్యంగా అంది శృతి. 1 నిమిషంలో నేను చెప్పిన మాటలు పూర్తికావు శృతి. కొద్దిసేపు కూర్చుంటే వివరంగా చెబుతాను. మీరు చెప్పేది కాకమ్మ కదేగా? ఓ పెద్ద యథార్థ గాథ. అయితే నాకు వినే ఓపిక లేదు. చూడు శృతి, ఇది సీరియస్ విషయం. నన్ను మురారిదేవుడుగానే ఎరుగుదువు గాని నిజం నీకు తెలియదు. ఓహ్, ఇంకా బొంకక మురారీదేవుడని చెప్పినందుకు సంతోషం. ఎంత వేషం మార్చినా ఆ కళ్ళు చిట్లించి ఎదుటి మనిషిని గుచ్చి చూడడం చాలు గుర్తించడానికి. నేను ఎలాగూ గుర్తించాను కాబట్టి ఏదో కథల్ని చెప్పి నమ్మించకపోతే మీకు ప్రమాదం కదా. మురారీదేవుడు అవతారంలో దొంగతనాలు, హత్యలు, మోసాలు. ఇప్పుడు రామరాజు అవతారం అందుకు భిన్నమాయే. పిల్ల జమీందారులో ఉండాలాయే. అవును దేవుడు, ఈ కోటలో ఎలా పాగా వేశావు? కర్మగాలి కసిగా అన్నాడు రామరాజు. అందరి కళ్ళు గప్పి హాయిగా ఉన్నావు. కర్మ కాలడం ఏమిటి? ఇది రాజయోగం. 10 కాలాల పాటు పడితిన్నా తరగని ఆస్తి. ఓహ్, ఏమి అదృష్టం! నా విషయం తెలియక పొరపడుతున్నావు శృతి. నిన్ను చూడగానే ఏమనిపించిందో తెలుసా? ఎడారిలో ఒంటరిగా పయనిస్తున్న ఈ దురదృష్ట ప్రయాణికుడికి ఓ తోడు దొరికిందనిపించింది. చల్లని మంచినీటి జలాశయంలో స్నానమాడినట్టయింది. ఈ విజయ్ని మించిన అదృష్టవంతుడు లేనే లేడనిపించింది. ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు రామరాజు. వింటున్న శృతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏమిటి, విజయ్ అని మరో పేరు కూడా ఉందా? ఎన్ని అవతారాలు, ఎన్నెన్ని పేర్లు, పేరుకో కథ అంది అతన్ని విచిత్రంగా చూస్తూ. ప్రస్తుతానికి రామరాజుగానే వ్యవహరిస్తాను. నా అసలు పేరు మాత్రం విజయకాంత్. చూడు మురారీదేవ చంద్రగుప్త రామరాజ భూపతి విజయకాంత్ మహాశయ, నీ నిజస్వరూపం వద్దు, నీ కథ వద్దు, నీ మారుపేర్లు వద్దు. నీ దోవ నీది, నా దోవ నాది. నీ వ్యవహారం చూస్తుంటే దేంట్లోనో నన్ను ఇరికించేలా ఉన్నావు. నన్ను పోని అంటూ శృతి అడుగు ముందుకేసింది. ఒక్క అంగలో చేతులు చాచి శృతికి అడ్డంగా నుంచున్నాడు రామరాజు. నన్ను మర్యాదగా వెళ్ళనీయి అంది శృతి. వెళ్ళనీయను. అరుస్తాను అంది శృతి. ఏది అరు?
శృతి అరవడానికి నోరు తెరిచింది. చటుక్కున శృతి నోటి మీద చెయ్యి పెట్టి మరో చెయ్యి భుజం మీద నొక్కి పట్టి శృతిని కింద కోలేశాడు రామరాజు. అల్లరి చేస్తే బలప్రయోగం చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఈ ప్రపంచంలో చాలామంది మన నడత మంచిది, ఎదుటివాళ్ళు వంచకులు అనుకుంటారు. ఆ అనుకునే చాలామందిని మించిన వంచకులు వేరే ఎవరూ ఉండరు అన్నాడు శృతిని తీక్షణంగా చూస్తూ. శృతి దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుపు మొదలుపెట్టింది. ఆడవాళ్ళకి దేవుడిచ్చిన పెద్ద ఆయుధం కన్నీళ్లు అన్నాడు రామరాజు. ఆ దేవుడే మగవాళ్ళకి పశుప్రవృత్తి, శరీరబలం, మోటుతనం అనే ఆయుధాలు ఇచ్చాడు. బలప్రయోగం చేయాల్సింది నా బోటి వాళ్ల మీద కాదు, వెక్కిళ్ళు పెడుతూనే అంది శృతి. సానునయంగా శృతి భుజం మీద చేయి వేశాడు రామరాజు. శృతి ఆ చేతిని విసిరి కొట్టింది. వెంటనే రామరాజు 2 భుజాలపై 2 చేతులు వేసి గట్టిగా నొక్కి పెట్టాడు. చూడు శృతి, నువ్వు ఈ ఏడుపు ఆపకపోతే దేవుడు మా మగజాతికిచ్చిన నీవన్న ఆ ఆయుధాలని ఉపయోగించి నన్ను రెచ్చగొట్టి పసుపుని చేయకు శృతి. నన్ను అర్థం చేసుకుంటే నాకు నీకు ఈ బాధ లేకపోను అంటూ శృతి భుజాల మీద నుంచి తన చేతులు తీసేశాడు. శృతి మాట్లాడలేదు, మోకాళ్లలో తలదూర్చుకుంది. శృతి, ఆవేశం విడనాడి అపార్థం చేసుకోకు, కాస్త ఆలోచించు. పరిస్థితులు ఈ ఇంటికి నిన్నెలా చేర్చినాయి? నాకెవరూ లేరంటూ కన్నతల్లి తోడబుట్టుని అన్నా ఉన్నా దిక్కులేని దానిలా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు. నిజం కప్పిపుచ్చడానికి ప్రతి నిమిషం అబద్ధాలు. మీ అన్న సిద్ధార్థ గజ దొంగ. ఆ దొంగకి చెల్లెలైన నీవు మోసగత్తివి. తెలివిగా మీ అన్నా చెల్లెళ్ళు ప్లాన్ వేసి ఈ ఇంట్లో ముందుగా నీవు చేరావు. సమయం చూసి ఈ ఇల్లు, ఈ అవదాస్తి దోచేస్తారు. అబద్ధం, అబద్ధం, అబద్ధం గట్టిగా అరిచింది శృతి. భువనగోళాలు దద్దరిల్లేటట్టు అరిచి చెప్పినా మీ ఇంటి విషయం తెలిసినా ఎవరూ నీ మాట నమ్మరు. సిద్ధార్థ లక్షలు కాజేసి పరారయ్యాడు. ఎవరూ లేని అనామకురాలిలా నీవి ఇంట్లో చేరావు. దీనికేం సాక్ష్యం చెబుతావు? నేను అలాంటి దానిని కాదు. మా ఇంట్లో ఎవరూ కూడా చెడ్డవాళ్లు కాదు. పరిస్థితులు మాకు అలా వచ్చాయి. అదే మాట నేను అంటే నీవు నమ్మలేదు. శృతి నోరు మెదపలేదు. నీవు ఏదో ఆలోచించి అటైపోతున్నావు, కానీ నిజం చెప్పబోతున్నా వినిపించుకోవడం లేదు. నేను రామరాజుని కాదంటే ఈ ఇంట్లో ఎవరూ నమ్మరు. నేను నీ విషయంలో ఒక చిన్న నిజం కానీ, పోనీ చిన్న అబద్ధం కానీ చెబితే నీ బొందిలో ప్రాణాలు వెంటనే తీసేస్తారు. ఇక్కడి సంగతి నీకు తెలియదు. రామరాజు నిదానంగా మాట్లాడుతుంటే నిజమే అనిపించింది శృతికి. నేను చెప్పేది మనస్ఫూర్తిగా వింటానంటే చెబుతా శృతి. నీవు ఆప్తురాలు వినిపించి నా కథ చెప్పబోయాను. బలవంతాన ఏం చెప్పను? ఒక్కటి ఆలోచించు శృతి. ఆనాడు దాక్కునేందుకు భయపెట్టి చోటు అడిగాను. అదేగా నా నేరం? నీ ఆస్తి దోచానా? మీ ఇంట్లో వారికి అపకారం చేశానా? ఒంటరిగా ఉన్న నీవు నన్నేం చేయలేవు. అలా అని నిన్ను ఆ విషయం దేనికిలే అంటూ రామరాజు తల విదిలించాడు. కష్టంలో ఉన్నప్పుడు నీ సాయం కోరాను. ఆ రోజు బజారులో కారు దిగి కనపడ్డావు. నాకు చంద్రగుప్తుడని మారుపేరు చెప్పి నన్ను పిచ్చిదానిలా చూచి కారెక్కి పరారయ్యావు. ఆ రోజు నిన్ను చూడగానే నా ఆనందం ఏమని చెప్పను? డబ్బు పోవడం, దాంతో అన్నయ్య కనబడకుండా పోవడం, అప్పటినుంచి తరచూ నీ మాటే గుర్తుకొచ్చేది. మురారీదేవుడు వెళ్ళేటప్పుడు సమయం వచ్చినప్పుడు సాయం చేస్తానని లెటర్ రాసి వెళ్ళాడు. అతడు కనపడితే అన్నయ్య ఆచూకీ తెలుపుతాడు. భగవంతుడా, అతన్ని ఒకసారి నా కంట పడేటట్లు చెయ్యి. నీ గురించి ఇలా ఎన్నోసార్లు అనుకున్నాను. కనపడ్డావు, కానీ ఆడిన మాట తప్పావు. ఇది మోసం కాదా? పాముకి పాలు పోస్తే కాటేసిపోతుందట. అలా నేను పాముని కాదు. నిజమే, పాముకి కూరల్లో విషం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషమే. తొందరలో నోరుజారకు శృతి. నిజం వింటే నిర్ఘాంతపోతావు. జాగ్రత్తగా విను అంటూ రామరాజు చెప్పింది విని నిజంగానే నిర్ఘాంతపోయింది శృతి. కొద్దిసేపటికి తెప్పరిల్లి నీవు చెప్పింది నిజమేనా అంది. నిజం, నీవు నమ్మితే అన్నాడు రామరాజు. మా అన్నయ్యను నువ్వు విడిపించావా? మా సిద్ధు ఆచూకీ నీకు తెలిసిందా? ఎలా తెలిసింది? ఎలా విడిపించావు దేవుడు? ఆ రోజు నేను చెప్పేది వినిపించుకోక నన్ను విదిలించుకు వెళ్ళిపోయావే. అది నిజమైతే ఇదెలా నిజమవుతుంది? చెప్పు దేవుడు, చెప్పు. శృతి ఆవేశంగా రామరాజు చేయి గట్టిగా పట్టుకుని ఊపుతూ అడిగింది. శృతి చేతిని మృదువుగా పట్టుకుని ఎన్నో నిజాలు చెప్పడానికే నిన్ను పిలిచాను శృతి. నీవేమో నా మాట వింటూనే ఒంటికాలి మీద ఇంతెత్తున లేస్తివి. చేయని నేరం మీద పడి సిద్ధార్థ లోకం దృష్టిలోనూ పోలీసుల దృష్టిలోనూ దొంగ కాలేదా? అలాగే ఏ పరిస్థితుల్లో నేను ఈ వేషాలేస్తున్నానో, దొంగని, హంతకుడిని, మోసగాడిని అయ్యానో ఎలా ఊహించగలవు శృతి అన్నాడు రామరాజు. ఎప్పుడూ మారువేషాలు, మారుపేర్లు. ఆ రోజు పోలీసులు అనుకున్నది విని నా ఆలోచనలు ఒకే విధంగా సాగాయి నెమ్మదిగా అంది శృతి. నేను ముందే చెప్పాగా నీ ఆలోచనలు పక్క మార్గం పట్టాయని. నిజం చెప్పు. నీవేం చెప్పినా అంతా ఓపికగా వింటాను దేవుడు అంది శృతి.
శృతి, ఏ పేరు పెట్టి నన్ను పిలవకు. ప్రస్తుతం నా పేరు రామరాజు. అదే పేరుతో కావాలంటే పిలువు. ఏమాత్రం ఏమరిపాటిగా ఉన్నా నా బొందిలో ప్రాణాలు ఉండవు. రామరాజు వెనుక ఏదో పెద్ద కథే ఉందని శృతి గుర్తించింది. అతని మాటల్లో నిజాయితీ స్ఫురించింది. పైకి కనిపించే అతని జీవితం మాత్రం అంతా తప్పుల తడకలా ఉంది. ముందు మీ అన్నయ్య కథే చెబుతాను అని దీర్ఘంగా నిట్టూర్పు విడిచి చెప్పడం మొదలుపెట్టాడు రామరాజు. శృతి వెన్నెట్లో అతని రూపం చూస్తూ చెక్కిట చేయి చేర్చుకుని చెవులప్పగించింది. ఇదో విషవలయం. ఈ వలయంలో కావాలని నేను చిక్కుకోలేదు. నా అవసరం ఎంతో ఉండి వీళ్ళంటే ఎవరు మధ్యలో అడ్డు తగిలి ఆతృతగా అడిగింది శృతి. ముందు మీ అన్నయ్య సంగతి చెప్పనయ్యి, తర్వాత అన్ని విషయాలు చెబుతాను. సరే, 4 వేపులా ఉచ్చు వేసి నన్ను బంధించారు. నేను చిక్కుకుని ఇక్కడే ఇరుక్కుపోయాను. మీ అన్నయ్య సంగతి అలా కాదు. వాళ్ల మాట కాదని పెద్ద నిజాయితీపరుళ్ళ రైల్వే అధికారులకు స్మగ్లింగ్ సామాను అప్పచెప్పడంతో వాళ్ళ డబ్బు 1,00,000 పైన కాబోలు పోయింది. అదే మార్కెట్లోకి పంపించినట్లయితే వాళ్ళకి కొన్ని లక్షలు లాభం వచ్చేది. మీ అన్నయ్య వల్ల నష్టం వచ్చిందని ఆగ్రహించి పటిష్టమైన ప్లాన్ వేసి ఓ రోజు ఉచ్చు విసిరారు. అది ఎలా అంటే, నాకు అదంతా తెలుసు. చటుక్కునని నాలుగు ఖర్చుకుంది శృతి. ఎలా తెలుసు? రామరాజు ఆతృతగా అడిగాడు. శృతి మౌనమే జవాబుగా ఉండిపోయింది. శృతి, నా మాటలు నీవు నమ్మడం లేదు. కాదు, నా మీద నీకింకా నమ్మకం కలగడం లేదు. బలవంతం బ్రాహ్మణార్థంగా నిన్నిక్కడికి రప్పించి కోలేసినందుకు ఏదో వింటున్నావంతే. ఈ విషవలయంలో చేరి ఎన్నో డక్కా మొక్కీలు తిన్న నాకు నీవు చెప్పకపోయినా ఆ పాటి గ్రహించలేననుకోకు. తను అక్కడి నుంచి తప్పించుకున్న విషయం సిద్ధార్థ నీకు తెలియజేసి ఉంటాడు. అప్పుడే ఏం జరిగిందో చెప్పి ఉంటాడు. అవునా? అవును, తలదించుకుని నెమ్మదిగా అంది శృతి. ఇదైనా నిజం చెప్పావు. సారీ అంది శృతి. ఈ సారీ ఒకటి అన్నీ తుడిచిపెట్టుకుపోయే సాధనం. సరే, సగం నుంచి మొదలు పెడతాను. ఆ రోజు నీవు బజార్లో ఎదురయ్యి మీ అన్నయ్య విషయం చెప్పావు. నీవు చెప్పింది విన్నాను, నిన్ను గుర్తుపట్టాను. అయితే ఆ సమయంలో నా పక్కన ఉంది నా రాక్షసమగుళ్ళు. వాళ్ల వల్ల నాకు నీకు ప్రమాదం. అందుకే నిన్ను పిచ్చిదానిలా చూసి విదిలించుకుని వెళ్ళిపోయాను. తర్వాత మా వాళ్లకు అనుమానం రాకుండా కొన్నాళ్లుండి సమయం చూసుకుని మీ ఇంటికి వచ్చాను. అక్కడ మీరు లేరు. ఈ విషవలయంలో ఎందరో బందీలుగా ఉన్నారు. వాళ్ళకి తిండి పెట్టి వాళ్ల పనులు చేయించుకుంటారు. ఆ బందీలకు జన్మఖైదు. అంతే. అక్కడో రైల్వే అతనున్నట్లు నాకు తెలుసు. కానీ అతను మీ అన్నయ్య అన్నది తెలియదు. నీవు చెప్పిన తర్వాత చూశాను. అతను సిద్ధార్థ. ఆనాడు మీ ఇంట్లో చూడటం వల్ల బాగానే గుర్తుపట్టాను. నేను వీళ్ళకి గౌరవనీయుడైన ముఖ్య ఖైదీని. అందువల్ల ఆ ప్రదేశమంతా రాజాదిరాజులా తిరగొచ్చు. కానీ ఏ హక్కు లేదు. సమయం కోసం ఎన్ని విధాల చూడాలో అన్ని విధాలా చూశాను. ఓ రోజు కలిసి వచ్చింది. మీ అన్నయ్య ఉండే గది తలుపు తీశాను. నా పేరు చెబుదామనుకున్నాను. ఇంతలో ఎవరో వస్తున్నారని అలికిడి అయింది. పారిపోమ్మని మీ అన్నయ్యతో చెప్పి నేను అక్కడి నుండి ఇవతలికొచ్చేశాను. మీ అన్నయ్య క్షేమంగా తప్పించుకున్నట్లు ఆ మర్నాడే తెలిసింది. ఎవరు తప్పించారన్నదే తెలియలేదు. నా మీద అనుమానం వచ్చి ఉండవచ్చు, కానీ ప్రశ్నించలేదు. అనుకోకుండా మరొకతను ఏదో పాడు పని చేశాడు. దానితో అతన్ని అనుమానించి పిచ్చికుక్కను కాల్చి చంపినట్లు కాల్చి చంపారు. నన్నెవరూ అనుమానించలేదు, కానీ మీ అన్నయ్య మీద పగపించుకున్నారు. కనబడితే చాలు అక్కడికక్కడే చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం నీకు కానీ మీ అన్నయ్యకు కానీ ముందు జాగ్రత్తగా చెబుదామంటే మీరెవరూ కనిపించలేదు. పోనీ నేనే రక్షించుకుంటూ ప్రయత్నం చేయాలి. అది అయ్యే పనిగా అనిపించడం లేదు. ఇది జరిగింది శృతి. నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఒకటి మాత్రం నిజం. మీ అన్నయ్య బయటపెడితే అతని ప్రాణం ఆ పైవాడు కాపాడాల్సిందే అంటూ చెప్పాడు రామరాజు. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు అంది శృతి. నన్ను ఊరికే అపార్థం చేసుకుంటూ ఉట్టి పుణ్యానికి ఆడిపోసుకోకుండా ఉంటే చాలు. రామరాజు అన్న తీరు శృతిని సిగ్గుపడేలా చేసింది. ఏమనాలో తెలియక మిన్నకుండిపోయింది. ప్రమాదంలో ఉన్నట్టు మీ అన్నయ్యకి తెలియజేస్తే మంచిది శృతి. అన్నయ్య తగు జాగ్రత్తలోనే ఉన్నాడు అంది శృతి. ఎలా? ఈసారి శృతి ఏమాటా దాచలేదు. సిద్ధార్థ విషయం, శ్రీదేవి చేస్తున్న సహాయం, తనెలా ఎందుకు ఇక్కడికి వచ్చింది అక్షరం చెప్పేసింది. చెప్పి ఆ రోజు తను శ్రీదేవితో ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరో చాటుగా విని ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. నీది ఉత్త అనుమానమేమో కాదని నా గాఢాభిప్రాయం అంది శృతి. రామరాజు సాలోచనగా ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా కొద్దిసేపు ఆలోచించాడు. ప్రమాదకరమైన వ్యక్తులు విని ఉంటే నీవు ఇప్పుడు ప్రమాదంలో పడేదానివి కాదనే అనుకుందాం. ఏదైనా జాగ్రత్తగా ఉండడం మంచిది అంటూ చటుక్కున లేచి మెట్ల దగ్గరికెళ్ళి చూసి వచ్చాడు రామరాజు.
మననెవరూ కనిపెట్టడం లేదు అంటూ కూర్చున్నాడు. ఇప్పుడు అన్నయ్య అనేది ఏమిటంటే తనను ఎవరు బంధించారో వాళ్ళ స్థావరం వాళ్ళని కనిపెట్టి పోలీసులకు అప్పజెప్పి తను నిర్దోషిగా బయటపడాలని. అది అంత తేలిక కాదు శృతి. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోవచ్చు. మరెలా? అన్నయ్య ఎన్నాళ్ళిలా అజ్ఞాతవాసం చెయ్యాలి అంది శృతి. చెబుతాను. టైం కోసమే నేను నిరీక్షిస్తున్నాను. వీలైతే మీ అన్నయ్యను నేను కలుసుకొని మాట్లాడుతాను. తొందరపడవద్దని తెలియజెయ్యి. అలాగే అంది శృతి. కొద్దిసేపు రామరాజు, శృతి ఈ విషయమే మాట్లాడుకున్నారు. మాటల మధ్యలో తనకు తెలియకుండానే అతని మంచితనానికి ముగ్ధురాలైంది శృతి. మా అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరేమో. వృద్ధాప్యంలో అమ్మ, చిక్కులలో నేను, ఆపదలో అన్నయ్య తలో చోట పడి ఉన్నాం అంది శృతి జరిగింది తలపలలోకి రాగా. కొంతలో కొంత నీ విషయం నయం శృతి. నా కథ వింటే ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు లేడనిపిస్తుంది. పంచభక్ష ప్రమాణాలు తింటూ పట్టుపరుపుల మీద దొర్లే మీరు దురదృష్టవంతుల. ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. గొప్పవాళ్ళకి కొన్ని చిక్కులు ఉండవచ్చు. అంత మాత్రాన దురదృష్టం అనుకోవడమేనా అంది శృతి. నేను చెప్పేది వింటే అలా అనవు శృతి అన్నాడు రామరాజు భారంగా. ఏమిటి ఇతని దురదృష్టం? జమీందారీ వంశంలో పుట్టడమా? ఆస్తులు కాపాడుకోవడానికి దొంగల ముఠాలను నడపడమా? ఇదేదీ కాదా? శృతి రామరాజు చేతి మీద చేయి వేసి కదిపింది. శృతి తనను తట్టి విలవడంతో నింగిలోంచి బయటపడ్డాడు రామరాజు. ఏమిటి అన్నాడు తన ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ. నక్షత్రాల మిలమిల తళుకుల అందాలు చూస్తున్నారా? దూరంగా ఉన్న మన కళ్ళకి వాటి వెలుగు అందంగానే ఉంటుంది. దగ్గరకెళ్ళి చూస్తే ప్రతి నక్షత్రము ఓ అగ్నిగోళం లాంటిదే. నా జీవితము అంతే. అయితే మీకు మరో పేరు పెట్టవచ్చు, మండుతున్న అగ్నిగోళము అని అంది శృతి. మండుతున్న ఆ ముక్క వదిలేయి. అగ్నిగోళం అంటేనే మండుతున్నా అని అర్థం వస్తుంది. కరెక్ట్. మిమ్మల్ని ఏ పేరు పెట్టి పిలవాలి? ఏమనాలో తెలియక ఓసారి మీరంటున్నాను, మరోసారి నువ్వంటున్నాను అని చటుక్కున ఆగిపోయింది శృతి. ఆయనతో అనవసరంగా అతి చనువుతో మాట్లాడుతున్నానేమో అనుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరి ఎదుట మీరనే మన్నించు. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నీవనే అను. పోనీ నీకు ఇష్టమైతే ఏయ్ దేవుడు అటక దిగు అని గదమాయించినట్లు గదమాయించు. ఆప్తుడిగా తెలిస్తే విజయ్ అని పిలువు. మీ కథ చెప్పండి ముక్తసరిగా అంది శృతి. రామరాజు ముఖం చిన్నబోయింది. నన్ను దూరంగా ఉంచాలని చూస్తున్నావు కదూ? మంచిదే శృతి. నీ జాగ్రత్తలో నువ్వున్నావు. నా మనసు చెప్పమంటావా? ఆనాడు మీ ఇంట్లో ఆశ్రయమిచ్చిన నాడే నీవు నా కాప్తురాలు అనిపించింది. కానీ నేనున్న స్థితిలో ఆత్మీయత కోరడం అర్థం లేని మాట. మీ ఇల్లు వదిలిపోయానే గాని ఎప్పుడూ నువ్వే గుర్తుకు వస్తూ నా కళ్ళ ముందు కనబడేదానివి. ఇక్కడ నిన్ను చూడగానే ఎందుకో నేను ఒంటరివాడిని కాదనిపించింది శృతి. అందుకే నా కథ నీకు చెప్పాలని, నా బాధ నీకు చెప్పి ఊరట పొందాలని పిలిచాను అంటూ శృతి చేయి పట్టుకున్నాడు. రామరాజు చేతిలోని తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేయలేదు శృతి. ముందు మీ కథ చెప్పేయండి. మాటలతో కాలయాపన చేస్తే అవతల తెల్లవారిపోతుంది అంది హెచ్చరికగా. అవును సుమా అంటూ రామరాజు మొదలుపెట్టాడు. మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి నేను పుడుతూనే నోట్లో బంగారు చెంచాతో పుట్టలేదు. నాకు 3 ఏళ్లు నిండాయి. నాకు చెల్లి పుట్టింది. పేరు స్వాతి. శృతి పూర్తి చేసింది. కాదు, పద్మిని. పుట్టిన ఏడాదికి మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు. అమ్మే కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. పెద్దవాడనయ్యాను, చదువుకున్నాను. ఉద్యోగం మాత్రం దొరకలేదు. స్కూలులో, కాలేజీలో, డ్రామాలలో వేసి ఎన్నో ప్రైజులు పొందాను. ఆ తర్వాత కూడా మధ్య మధ్య ఉదయార్క నాటక సమాజం వారితో కలిసి స్టేజీ మీద ఎన్నో చోట్ల నాటకాలు వేశాను. పిల్ల దొరికింది, పెళ్ళాడుదాం రండి అనే నాటకంలో ఒక్కడినే 4 రకాల పాత్రలు వేశాను. ఆ పాత్రలే నన్ను జీవితంలో నటుణ్ణి చేశాయి. ఆ నాటకమే నా జీవితాన్ని నాశనం చేసింది. అర్థం కావడం లేదు అంది శృతి. చెబుతాను. ఆ నాటకానికి వచ్చిన కొందరు నన్ను మెల్లగా పరిచయం చేసుకుని డబ్బాస చూపి నిజ జీవితంలో నాటకమాడమన్నారు. నేను వినలేదు. బెదిరించారు. నేను బెదరలేదు. నా ఆయువు పట్టేదో తెలుసుకున్నారు. ఓ అర్ధరాత్రి నన్ను, అమ్మని, పద్మినిని బంధించారు. నా తల్లి చెల్లి క్షేమంగా ఉండాలంటే వాళ్ళ మాట వినాలన్న షరతు పెట్టారు. బోనులో బంధించిన పులి, కూరలో పీకిన పాము ఏమీ చేయలేవు. అలా అయింది నా పని. వాళ్ళకి లొంగిపోయాను. లొంగకుండా ఉండాల్సింది అంది శృతి. చాలా తేలిగ్గా చెప్పావు శృతి. ఆనాడు నా స్థానంలో నీవుంటే తెలిసేది. నా తల్లి చెల్లి నీలాంటి ఆడవాళ్లే. దుష్టులైన మగవారి చేతిలో స్త్రీలు చిక్కితే ఏం జరుగుతుందో చెప్పాలా శృతి? సారీ విజయ్ అంది శృతి. శృతి నోట్లోంచి తన పేరు వినగానే రామరాజు హృదయం ఉప్పొంగినట్లయింది.
శృతి, నీవేం మారలేదు. అప్పట్లాగానే తొందరపడడం, అంతలోనే తగ్గిపోవడం, నీ గడుసుతనంలో పిల్ల చేష్టలు ఎక్కువ. తర్వాత ఏం జరిగిందో చెప్పండి. మధ్యలో అడ్డు తగిలింది శృతి. చూస్తూ చూస్తూ వాళ్ళని బలిపెట్టడం ఇష్టం లేక నా తల్లి చెల్లి ఒంటి మీద ఈగ వాలనివ్వకుండా ఉంటే మీ మాట వింటానని కండిషన్ పెట్టాను. వాళ్ళు సరేనన్నారు. అమ్మ చెల్లాయి వీళ్ల మాట వినవద్దు, ముగ్గురం కలిసి చద్దామన్నారు. వాళ్ళు మమ్మల్ని చావనిస్తారా? నా కళ్ళ ముందు అమ్మని పద్మినిని బాధ పెట్టవచ్చు, అమ్మ కళ్ళ ముందు నన్ను చెల్లిని బాధించవచ్చు. దీనికన్నా వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పింది చేస్తే ఎప్పటికైనా బయటపడవచ్చు. ఈ ఆలోచనతోనే వాళ్లకు లొంగిపోయాను. అమ్మని చెల్లాయిని దాచేశారు. వారానికో రోజో నెలకో రోజో వాళ్ళ నోట్లోంచి వారి క్షేమం తెలుసుకుంటాను. అంతే. వాళ్ళెక్కడో నేనెక్కడో. మా వాళ్ళు క్షేమంగా ఉండాలంటే వీళ్ళ మాట నేను వింటుండాలి. అప్పటి వరకు ఇలాగే జరుగుతుంది. వీళ్ళ మాట ఏం వినాలి? అంది శృతి. వివరంగా చెబితే తప్ప నీకు అర్థం కాదు శృతి. రాజాగారి అబ్బాయి రామరాజులానే నటించాలి. ఎత్తు, లావు, మరికొన్ని పోలికలతో అతనిలాగే ఉన్నానుట. కొద్దిపాటి ప్లాస్టిక్ సర్జరీతో ముందుగా నా రూపం సరిచేసి రామరాజులా తయారు చేశారు. ఆ తరువాత అతనిలా నడవడం, మాట్లాడడం నేర్పారు. అన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నిన్నిలా బెదిరించి గుప్పెట్లో పెట్టుకుంది ఎవరు? అంది శృతి. నళినీదేవి, మేనేజర్ రఘునందన్ వీళ్ల చేతి కింద ఉన్న ముఠా. అసలు రామరాజు ఏమయ్యాడో? అంది శృతి. అది ఇప్పటికీ నాకు తెలియదు శృతి. నేను ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళు చెప్పింది ఏమిటంటే, రాజాగారు నళినీదేవిని అనుమానించారు. ఆస్తి మొత్తం కొడుకు పేర పెట్టదలుచుకున్నారు. రామరాజు రాజాగారి మొదటి భార్య కొడుకు. రామరాజు కూడా నళినీదేవిని మేనేజర్ని అనుమానించాడు. అందుకని రామరాజుని మాయం చేసి ఆ స్థానంలో నన్ను ఇరికించారు. ఎవరికీ అనుమానం కలగకుండా ఇటు రాజావారిని రామరాజుని చంపేయవచ్చు. ఆస్తి అంతా కలిసి వస్తుంది. కానీ ఏదో జరిగింది. రామరాజు లేకపోతే ఆస్తి రాదు. పైగా పూర్వీకుల రత్నహారాలు, వజ్రాలు, నగలు రహస్యమైన చోట భద్రపరిచి ఉన్నాయని, అవి రాజాగారికి తప్ప మూడో కంటికి తెలియవని నళినీదేవికి తెలుసు. రాజావారిని బెదిరిస్తే బెదిరే మనిషి కాదు, మొదటికే మోసం వస్తుంది. అందుకే తెలివిగా ఈ నాటకం అంటూ కొద్దిసేపు విశ్రాంతిగా అన్నట్లు ఆగాడు రామరాజు. అయితే వాళ్ల కోరిక నెరవేరిందా? శృతి ఆతృతగా అడిగింది. ఈ ఇంట్లో ఎవరూ నన్ను అనుమానించలేదు. కానీ మొదటి చూపులోనే, అనగా చూస్తూనే రాజావారు నన్ను అనుమానించారు. అంటే నేను రామరాజుని కాదని గుర్తించారు. గుర్తించి ఊరుకున్నారా? అంది శృతి. చెబుతాను. మొదట నన్ను రామరాజుగా తయారు చేయడానికే 6 నెలలు టైం కావలసి వచ్చింది. యాక్సిడెంట్ సృష్టించి దానిలో నాకు బలమైన గాయాలు తగిలినట్లు నాటకమాడారు. ఆ తర్వాతనే నేను ఇక్కడికి వచ్చాను. రాజాగారి గదిలోకి వెళ్ళినప్పుడు నా వెనుకనే నళినీదేవి, రఘునందన్ ఉన్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు అని పలకరించాను. నీవు ఈ లోకానికి వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు అన్నాడు భగవంతుడు. ఇంకా కొంతకాలం ఉండక తప్పదు రాజా అన్నారు నవ్వుతూ. ఆ తర్వాత నా ఒళ్ళంతా ఆప్యాయంగా నిమురుతూ భగవంతుడు తనకు అన్యాయం చేయడని, అందుకే మృత్యుముఖం నుంచి నేను బయటపడ్డానని ఇలాగే ఎన్నో మాటలన్నారు. వారి మాటల్లో ఆప్యాయత, అనురాగానికి నేను చెల్లించిపోయాను. కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి వారి చూపులు మారాయి. నా 6th సెన్స్ హెచ్చరించింది. నీవు ప్రమాదంలో పడ్డావు రాజా. వారు కనిపెట్టేశారు. నీవు తన బిడ్డవి కాదని, జాగ్రత్త అంటూ కానున్నది కాక తప్పదని అన్నిటికీ సిద్ధమై కూర్చున్నాను. రాజావారేం తెలివి తక్కువ వారు కాదు. పైకేం మాట్లాడలేదు. కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి యువతరికి వచ్చేశాము. మన ప్రయత్నం ఫలించింది, గ్రాండ్ సక్సెస్ అంటూ మురిసిపోయారు నళినీదేవి, రఘునందన్లు. ఆ రాత్రి నా గదిలో కూర్చుని పెద్ద లెటర్ తయారు చేశాను. నా పేరు, నా వివరం, నేను ఇక్కడికి ఎలా వచ్చింది అన్ని వివరాలు రాశాను. రామరాజ స్థానంలో రావటానికి నా దుర్బుద్ధి కారణం కాదని, వీళ్ళ నాటకం అని రాశాను. ఈ పరిస్థితులలో మనం కూడా ఎత్తుకు పై ఎత్తుగా నాటకం ఆడుదాం. తండ్రి కొడుకులుగానే మసులుదాం. అలా అయితేనే ఎక్కడో ఉన్న రామరాజుకి, నా తల్లి చెల్లికి ప్రాణాపాయం ఉండదు. వాళ్ళని కనిపెట్టి ఉండి వాళ్ళ ఆట కట్టిద్దాం. మీరు బయటపడితే రామరాజు ప్రాణానికి అపాయం జరగవచ్చు. నాకు నా తల్లి చెల్లే ప్రాణం. మీ ఆస్తిలో చిల్లిగవ్వవద్దు. మీకు నా సాయశక్తులా తోడ్పడతాను అంటూ రాజాగారి పేర రాసి ఉంచాను. సమయం చూసి రాజుగారికి ఆ లెటర్ అందించాలని నా ఉద్దేశం. కానీ శృతి, ఆ సమయం ఆ రాత్రికే వచ్చింది. 2 గంటలు దాటింది. రాజుగారి నౌకరు చంద్రగౌడ వచ్చి నన్ను లేపాడు. మాట్లాడకుండా తనతో రాజుగారి గదికి రమ్మని చెప్పాడు. అంత క్రితం తయారు చేసిన లెటర్ని జేబులో వేసుకుని చంద్రగౌడ్తో రాజాగారి గదిలోకి అడుగుపెట్టాను.
నేను గదిలోకి అడుగుపెట్టగానే గది తలుపులు మూసేశాడు చంద్రగౌడ. రాజుగారి చేతిలో రివాల్వర్ ఉంది. అది సూటిగా నాకే గురిపెట్టబడి ఉంది. ఎవరు నీవు? రాజాగారి నోట్లోంచి కఠినంగా వచ్చింది. నా అన్ని వివరాలు దీనిలో ఉన్నాయి, ముందు చదవండి అంటూ నేను ఏమాత్రం చలించకుండా జేబులోంచి లెటర్ తీసి రాజాగారికి ఇచ్చాను. లెటర్ చదివి నన్ను అర్థం చేసుకున్నారు రాజాగారు. అప్పటికప్పుడే ఇరువురం కలిసి ఓ నిర్ణయానికి వచ్చి ముందేం చేయాలన్నది ఆలోచించాం. అప్పటినుంచి నేను రాజావారు నటిస్తూ ఎంతో జాగ్రత్తగా మెలుగుతున్నాం. రామరాజు ఏమయ్యాడో తెలియదు. అతని ఆచూకీ తెలిస్తే వీళ్ళ ఆట కట్టేయవచ్చు. పోనీ నేను వీళ్ళని చాటుగా అనుసరించి తెలుసుకుందామా అంటే వీళ్ళెప్పుడూ నన్ను కనిపెట్టే ఉంటారు. రాజావారు ఏం చేయలేక నేను ఏం చేయలేక రోజులు గడిపేస్తున్నాం. రాజావారు ఆస్తి రాసివ్వట్లేదని, వజ్రాల నగల ఆచూకీ చెప్పలేదని నళినీదేవి రఘునందనులు చచ్చిపోతున్నారు. వాళ్ళు సమయం కోసం చూస్తున్నారు. ఇది నా కథ శృతి. ఇప్పుడు చెప్పు, నేను మోసగాడినా, దొంగనా, హంతకుడినా? చెప్పడం ముగించి ఆవేశంగా అన్నాడు రామరాజు పేరుతో మెలుగుతున్న విజయకాంత్. మరి మీరు ఆనాడు మా ఇంట్లో దాక్కున్నారు అడిగింది శృతి. దొంగనా, హంతకుడునా అనేటప్పటికీ ఆమెకి గతం గుర్తుకొచ్చింది. మంచి ప్రశ్న వేశావు. పోయిన డబ్బుకి మీ అన్నయ్యను ఎలా పరారైన దొంగగా చిత్రించారో అలాగే నన్నూను. నా ముఖం ఆనవాలు పోలీసులకు తెలుసో తెలియదో కానీ నా ఎత్తు లావు తెలుసు. నాలాగే వెనక నుంచి చూస్తే ఉండే ఓ వ్యక్తి దొంగతనాలు చేశాడు, ఖూనీలు చేశాడు. ఆ నేరాలు నాపై తోసి వీళ్ళు విలాసంగా తిరుగుతున్నారు. అదెలా అంటే ఎవరినైనా కూనీ చేయాలన్నా, పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేయాలన్నా అప్పుడు రఘునందన్ మరికొందరు బయలుదేరుతారు. పటిష్టమైన పథకం వేసుకుంటారు ముందుగానే. వాళ్ల పథకంలో నేను ఓ పావుని. కూనీ జరిగిపోతుంది. నన్ను అక్కడ నుంచోబెట్టి నా చేతికి రివాల్వర్ ఇచ్చి నేనే ఆ కూనీ చేసినట్లు ఫోజు పెట్టించి ఫోటో తీస్తారు. వాళ్ళ మాట వినకపోతే ఈ ఫోటోల ఆధారంగా హంతకుడిగా పోలీసులకు పట్టిస్తారన్నమాట. నన్ను గుప్పెటలో బిగించుకోవడానికి ఈ నాటకం. ఓ రోజు మేమంతా ఓ సేటి ఇంట్లో ఉండగా పోలీసులు పసిగట్టి మమ్మల్ని ముట్టడించారు. మేము తలోవేపు పారిపోయాం. అలా పారిపోతూ మీ ఇంటికొచ్చి నీ శరణు వేడాను. పోలీసులు అప్పుడు పట్టుకున్నట్లయితే అంది శృతి. నాకు ప్రమాదమే, మా వాళ్ళకి ప్రమాదమే. దుష్టులు ఎంతకైనా తెగిస్తారు. గొర్రుతో పోయేదానికి గొడ్డలి ఉపయోగించడం వివేకవంతుల లక్షణం కాదు. చిరునవ్వుతో జవాబిచ్చాడు రామరాజు. అలాంటి ఫోటోల వల్ల ఎప్పటికైనా ప్రమాదమే కదా అంది శృతి. తెలివిగల వాళ్ళు చేసేటంత తెలివి తక్కువ పని తెలివి తక్కువ వాళ్ళు చెయ్యరని ఓ సామెత ఉంది. అది నిజం. వీళ్ళు నన్ను ప్రతి చోటా ఫోజులు పెట్టించి ఫ్లాష్ కెమెరాతో 4-5 ఫోటోలు తీసిందాకా శవం దగ్గరే ఉంటానా? ఏ హంతకుడు కూడా మొదటి ఫోటోకే ప్రతిఘటిస్తాడు. ఫ్లాష్ వెలుగు పడుతుందంటే శవం దగ్గరే నుంచుని వివిధ రకాలుగా ఫోజు ఇవ్వడు. వివరంగా పడుతుందని ఫ్లాష్ ఉపయోగించారు వీళ్ళు. ఆ వీక్ పాయింట్ నేను కనిపెట్టేశాను. విజయ్, నీవు చాలా తెలివిగలవాడివి, మహానటుడివి. కళ్ళార్పకుండా అతన్నే చూస్తూ అంది శృతి. అవే నన్ను చిక్కుల్లో పడవేశాయి శృతి, భారంగా అన్నాడు రామరాజు. మంచి రోజులు వస్తాయి, స్థిరంగా అంది శృతి. ఇప్పటికైనా నన్ను నమ్మావా శృతి? ఇంకా నమ్మకపోతే నా మూఢత్వమే అవుతుంది విజయ్ అంది శృతి. నన్ను నమ్మావు, అదే చాలు శృతి. జరిగిందంతా నీతో చెప్పుకుంటే నా మనసెంత తేలికగా ఉందో తెలుసా? ఇప్పుడు నేనేమైనా చేయగలను, నాకు తోడు నువ్వున్నావు అంటూ ఉద్రేకంతో శృతి చెయ్యి పట్టుకున్నాడు రామరాజు. శృతి రామరాజు చేతిలోంచి తన చెయ్యిని విడిపించుకునే ప్రయత్నం చెయ్యలేదు. నేనేమైనా చేయగలిగితే చేస్తాను అంది మనస్ఫూర్తిగా. ఆలోచించి చెబుతాను, అప్పుడు రంగంలోకి దిగుదాం అన్నాడు రామరాజు. ఇద్దరికీ వెళ్ళి పడుకోవాలనిపించలేదు. నిద్ర ఎప్పుడైనా పోవచ్చు. ఇప్పుడు తెలుసుకున్నది ఈ వింత, ఈ థ్రిల్ మరోసారి వస్తాయా? రామరాజు చెప్పేవి వింటూ కూర్చుంది శృతి. ఆకాశంలో ఉన్న చుక్కలు అంతర్ధానమై కొత్త చుక్కలు దర్శనమిస్తున్నాయి. రాత్రి నిద్రపోలేదా? కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి అడిగింది స్వాతి శృతిని పరీక్షగా చూసి. నిద్రపోయాను, సరిగా నిద్రపట్టలేదు. అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఓ రాక్షస మాంత్రికుడు అంటూ ఆ కల గుర్తు చేసుకుంటానికి అన్నట్లు ఆగిపోయింది శృతి. చెప్పు చెప్పు చిన్నపిల్లలా అంది స్వాతి. వెధవ కల, పోనిద్దు. రాత్రంతా భయంతో చచ్చాను అంది శృతి. అబ్బా తప్పదా అంది శృతి. లేకపోతే నాకు కోపం వస్తుంది కదా అంది స్వాతి. మాట పెదవి దాటనీయడం నాదే తప్పు. చెప్పమని వేధిస్తావు. పాడు కళ అని చెప్పాను కదా. ఏముంది, కల వచ్చింది. ఆ కలలో ఓ రాజ్మహల్. అదేం కర్మో, నేను అక్కడ ఒంటరిగా ఉన్నాను. నా చేతిలో ఓ రత్నాల హారం. అది నేను ఎవరి మెడలో వేస్తే వారే నా భర్తట. హారం పట్టుకుని నుంచున్నాను. రాజకుమారుడు రాలేదు. కనీసం కమలహాసన్ అయినా రాజకుమారులా వేషం వేసుకుని రాలేదు. నెత్తిమీద కొమ్ము,
ఓ 2 కోరలతో ఓ పిల్ల రాక్షసుడు తయారయ్యాడు. వాడికో బారెడు తోక ఉంది. పెళ్లిహారం నా మెడలో వెయ్యమంటూ నా వెంటబడ్డాడు. నేను వెయ్యనంటూ ఒకటే పరుగు. నేను పరిగెత్తుతున్నాను, వాడు తరుముతున్నాడు. నేను పరిగెత్తుతున్నాను, వాడు తరుముతున్నాడు. ఎంతసేపు? అంది స్వాతి. ఎంత దూరం పరిగెత్తానో చెప్పొద్దా? అంది శృతి. ఆ తర్వాతది చెప్పు అంది స్వాతి. రాత్రంతా ఆ రాక్షసుడికి అందకుండా పరిగెత్తడమే సరిపోయింది. తెల్లారిపోయింది. లేచేశాను. నిద్రపోకుండా పరిగెత్తడం వల్ల కళ్ళు ఎర్రబడ్డాయి. బాగుంది నీ కళ, కానీ ఇంత పొడుగు కళ్ళొస్తాయా అన్నది నమ్మశక్యం కాని విషయం అంది స్వాతి. పొడుగు నేను కొలవలేదనుకో అంది శృతి. ఈ రాత్రికి మళ్ళీ కలగని కొలువు అంది స్వాతి. చాంతాడు దగ్గర పెట్టుకుని పడుకుంటాను. శృతి మాటలకి స్వాతి ఫక్కున నవ్వింది. శృతి తను కూడా నవ్వింది. కళ లేదు, ఏమీ లేదు. వేడి చేసింది, అందుకే కళ్ళెర్రబట్టాయి. నవ్వాగిన తర్వాత చెప్పింది శృతి. వేడెందుకు చేసిందట అంది స్వాతి. బహుశా నిద్రలేక అయి ఉంటుంది అంది శృతి. ఇంకా నయం, రాత్రి ఓ కల వచ్చింది. కలలో ఓ పిల్ల రాక్షసుడు వచ్చాడు. అతగాడు నా వెంటబడ్డాడు. నేనేమో పరిగెత్తాను అంటూ మళ్ళీ ఓ కాకమ్మ కథ చెప్పలేదు. చెప్పినా నువ్వు నమ్మవు కదా స్వాతి. బాగుంది అంటూ స్వాతి పకపకా నవ్వింది. షరా మామూలే. స్వాతి నవ్వుతో తను వంత కలిపింది శృతి. కొద్దిసేపు తర్వాత కల విషయం మర్చిపోయి కబుర్లలో పడ్డారు. ముత్యాల హారాలు, వజ్రాల హారాలు ఈ కాలంలో ఉంటాయా స్వాతి? మామూలుగా అడిగినట్లు అడిగింది శృతి. ఎందుకుండావు? ఎదురు ప్రశ్న వేసింది స్వాతి. నేను అనుకోవడం, పూర్వం అంటే రాజుల కాలంలో వాళ్ళ ఇళ్లల్లో ఉండేవి. ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో లేక మ్యూజియం అలాంటి చోట్ల ఉండాల్సిందే. ఇళ్లల్లో ఉంచుకుని ధరించే స్తోమత ఎవరికుందిలే. బంగారు నగలకే గతి లేదు అంది శృతి. అలా అనకు శృతి, మా ఇంట్లోనే ఉన్నాయి అంది స్వాతి. ఆహా ఆహా, ఇందాక నా కలలాగే అన్నమాట. నీ కల నిజం కాదేమో కానీ నా మాట అబద్ధం కాదు. మా పూర్వీకుల కొన్ని నగలు వాటికి విలువ కట్టలేముట అని నా నాన్నగారి దగ్గర ఉన్నాయి. అది వారికి మాత్రమే తెలిసిన పరమసత్యం. మా పెద్దమ్మ మా నాన్నగారి మొదటి భార్య. ఫోటోలో చూడు, ఆ నగలుంటాయి. అన్నయ్య 10 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడు ఆమె స్వర్గస్థురాలయ్యింది. ఆ తర్వాత పెళ్లి మాటే తలపెట్టలేదుట. నాన్నగారు ఓసారి అమ్మని చూశారుట పట్నం వెళ్ళినప్పుడు. ఆమె అందం వారిని కదిలించింది. పెళ్లి చేసుకున్నారు. అవునవును, మీ అమ్మగారి అందం అపూర్వం, అద్భుతం అంది శృతి. స్వాతి ముఖం గర్వంతో పొంగిపోయింది. నీవు కూడా మీ అమ్మగారిలాగా చాలా అందమైన దానివి స్వాతి. ఏం లాభం? నడవలేని నా కాళ్ళు మాత్రం అపూర్వం, అద్భుతం అవునా? నవ్వుతూనే అంది స్వాతి. స్వాతి నోటి మీద తన చెయ్యి మృదువుగా అడ్డుపెట్టి, ఇంకెప్పుడూ అలా అనకు, నా హృదయం పిండేసినట్లవుతుంది అంది శృతి. అనను అన్నట్లు తల అడ్డంగా తిప్పింది స్వాతి. శృతి స్వాతి నోటి మీద నుంచి చెయ్యి తీసేసింది. చెస్ ఆడుకుందామా? నేను రెడీ అంది శృతి. మరి నీదే ఆలస్యం, నేనెప్పుడో రెడీగా ఉన్నాను అంది స్వాతి. ఏమిటి ఇంత ఆలస్యం? మేడ మీద కూర్చున్న శృతిని చూస్తూ అడిగాడు రామరాజు గద్దిస్తూ. ఏమిటి దబాయింపు అంది శృతి. నా ఇష్టం. పాపం మురారీదేవుడు ఆవరించినట్లున్నాడు. తెలియదేమో, నేను పాత శృతిని కాదు. ఓహ్, కొత్త శృతి. కన్నుల పండుగల కన్నములకింపుగా ఏమా అద్భుత అపూర్వ శృతి అంటూ శృతి చెయ్యి పట్టుకున్నాడు రామరాజు. అలా అయితే నేను కిందకి వెళ్ళిపోతాను. అందుకే అన్నారు మగవాళ్ళకి చనువివ్వరాదని తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది శృతి. చటుక్కున శృతి చెయ్యి వదిలేశాడు రామరాజు. సారీ శృతి, నన్ను అపార్థం చేసుకోకు. నన్ను అర్థం చేసుకుని నా బాధ పంచుకుంటావనే నమ్మకంతో నా కథ చెప్పాను. నన్ను అర్థం చేసుకున్నావనే ఆనందంతో పొంగిపోతూ కాస్త చనువు తీసుకున్నాను. నా మాటలు మిమ్మల్ని నొప్పించాయా విజయ్? జోక్ చేశాను అంటూ రామరాజు చెయ్యి పుచ్చుకుంది శృతి. తనకేమీ అతనిపై కోపం లేదనే అర్థం వచ్చేటట్టు. నిజమా? నిజం. మనం విధి చేతిలో కీలుబొమ్మలమై నటిస్తున్నాము. మనని మనమే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అంది శృతి. మురారీదేవుణ్ణి ఓ కూనీకోరుగా అసహ్యించుకున్నా ఒక్కోసారి అతని ప్రవర్తనకి మెచ్చుకునేదాన్ని. అతను దొంగ అయి ఉండి కూడా మా ఇంట్లో ఏమీ దోచుకుపోనందుకు ఎంతో ఆనందించాను. ఏదైతేనేమి అతను మోసగాడు అని జరిగింది కలగా మరిచిపోతుండగా అన్నయ్య మాయం అయ్యాడు. దొంగ అనే ముద్రతో అప్పటినుంచి బయటకొస్తే చాలు ప్రతి మనిషిలో మురారీదేవుడికి తప్పక తెలిసే ఉంటుందని, అతన్ని సాయం అడిగితే అన్నయ్య ఆచూకీ తెలియపరుస్తాడని అనుకున్నాను. నా మొర ఏ దేవుడు ఆలగించాడో గాని కాస్త రూపం మార్పుతో దేవుడు కనిపించాడు. ఆపదలో ఆదుకుంటానన్నావుగా అంటూ నా కష్టం చెప్పుకున్నాను. దేవుడు కాదు, దెయ్యాన్ని సుమ అని విదిలించుకుని వెళ్ళిపోయాడు. దేవుడు కనిపిస్తే మా అన్నయ్యని రక్షిస్తాడనే నా పిచ్చి భ్రమకి నన్ను నేనే దూషించుకున్నాను. ఆ దేవుడే ఈ ఇంట్లో కనపడ్డాడు.
పేక నులిమి పారేద్దామా అన్నంత కోపం వచ్చింది. అంతులేని కసి. ఇతను మోసగాడని నలుగురికి తెలియజెప్పాలి. ఎలా ఎలా మదనపడిపోయాను. ఆ మోసగాడే పిలిచి, అమ్మా తల్లి, నేను మోసగాడిని కాదు, దొంగనూ కాదు, హంతకుడిని కాదు అని వివరంగా తెలియజెప్పడంతో అర్థం చేసుకుని అంత క్రితం చేసుకున్న అపార్థానికి చింతించి ఆ పైన ఏమి మాట్లాడాలో తెలియక మిన్నకుండిపోయింది శృతి. చింతించి మరి మరి నే చెబుతాను అంటూ శృతిని కౌగిలిలోకి తీసుకున్నాడు రామరాజు. నీ స్వరమే చెబుతున్నది శృతి, ఇది అపశృతి కాదని. శృతి సరిగ్గానే ఉంది, వదలండి. సిగ్గుపడుతూ దూరంగా తొలగబోయింది శృతి. నన్ను చెప్పనే శృతి. అప్పుడు మీ ఇంట్లో నిన్ను బెదిరించి దాగున్న నాడే నా మనసుని ఆకర్షించావు. అయితే నేనున్న పరిస్థితి నా నోరెత్తనివ్వలేదు. అదీ కాక నీవెక్కడా? ముళ్లకంపలో ఇరుక్కుని ప్రాణాలతో ప్రతి నిమిషం పోరు సలిపే నేను ఎక్కడా? నీ జీవితం వడ్డించిన విస్తరి, అది చింపే బూర్ఖుడిని కాను. మొదటి చూపులోనే హృదయాన్ని దోచుకోవడం అంటారే, అది నిజమని గ్రహించాను. అమ్మని చెల్లాయిని రక్షించుకుని నేను బయటపడటమే నా జీవిత లక్ష్యం, నాకు కోరిక. ప్రేమ కూడానా? మొగ్గలోనే తుంచేశాను. అలా అని అనుకున్నాను అంతే. నిన్ను మర్చిపోయింది మాత్రం లేదు శృతి. నేను చెప్పింది విన్నావు, నన్ను అర్థం చేసుకున్నావు. నా ఆనందం ఏమని వర్ణించను? ఇప్పుడైనా నా కష్టాలు తీరలేదు, కానీ హృదయం పిండేసే బాధకి ఊరటగా నీ సహాయం లభించింది. ఇద్దరం కలిస్తే ఏదైనా సాధించవచ్చని ధైర్యం వచ్చింది. నీలాగానే నేను మనసులో మాట దాచుకోలేకపోయాను. ఈ చనువు క్షమించదగినదైతే క్షమించు శృతి అంటూ శృతి నుదుటి మీద అంటీ అంటనట్టు తన పెదవులు ఆనించి శృతిని వదిలేశాడు రామరాజు. ఈ చర్య క్షమించరానిదే, నెమ్మదిగా అంది శృతి. అయితే ఏ శిక్షకైనా తలొగ్గుతాను. ఒక చెయ్యి అడ్డు పెట్టుకుని తల వంచి వినయంగా అన్నాడు రామరాజు. మంచిది. ఆ దించిన తల ఎప్పటికీ ఎత్తకుండా ఉండడమే. అమ్మ బాబోయ్ అంటూ తలెత్తాడు రామరాజు. శృతికి నవ్వాగలేదు. రామరాజు మెల్లగా నవ్వుతూ కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు. అంటూ శృతి కూర్చుంది. మోకాళ్లకు చేతులు బంధం వేసి గడ్డం మోకాళ్ల కానించి మంచి ఆలోచన వచ్చిందా అని అడిగింది. శృతికి కాస్త దగ్గరగా కూర్చున్నాడు రామరాజు. ఆలోచనలు ఎన్నో వచ్చాయి, ఒక్కటి సవ్యంగా ఉన్నట్లు అనిపించడం లేదు. ఈ ఇంటిలో అర్ధరాత్రి సమయం తప్ప మిగిలిన సమయం నన్ను కనిపెడుతూ నా ప్రతిచర్యకు కారణం వెతికే మనుషులున్నారు. నేను స్వేచ్ఛగా తిరగగలిగితే తప్ప ఏదీ ఆరా తీయలేను. వీళ్ల స్థావరం ఎక్కడున్నది కూడా తెలియదు. ముందుగా కళ్ళకి గంతలు కట్టి కారులో వెనక సీట్లో పడుకోబెడతారు. ఆ కారు ఎంత దూరమో ప్రయాణం చేస్తుంది, ఎక్కడో ఆగుతుంది. నా చెయ్యి పుచ్చుకుని మెట్లు ఎక్కిస్తారు. ఆ పిదప కొంత దూరం నడిచిన తరువాత మెట్లు దిగాలి. ఆ తర్వాత ఓ గదిలో ప్రవేశిస్తాము. కళ్ళ గంతలు విప్పుతారు. లోపల ఎన్నో గదులు, బయట ప్రపంచం తెలియదు. అక్కడే స్మగ్లింగు, మీ అన్నయ్య లాంటి వాళ్ళకి జైలు వగైరా. ఆ గదుల్లో తిరగడానికి స్వేచ్ఛ ఉంది, అంతవరకే అని చెప్పాడు రామరాజు. అక్కడ నుంచి ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం విఫలమే. ఆ రోజు మీ అన్నయ్య తప్పించుకుని వెళ్ళాడంటే అది అతని అదృష్టం. పూర్తిగా బయటికి దారి నాకే తెలియదు. పైగా అతడు తప్పించుకుని పారిపోవడం వల్ల బయట మార్గం వెతుక్కున్నాడు. నేను అలా అన్వేషించడానికి కూడా వీల్లేదు. బంధించిన వాళ్ళకి భోజనం పెట్టడం ఖర్చు కదా. వాళ్ళు ఆదా ఉంటేనే ఖర్చు చేస్తారు, అనవసరం అనుకుంటే కాల్చిపారేస్తారు. స్మగ్లింగ్ వస్తువులు ప్యాక్ చేయడం, మరికొన్ని పనులు చేయిస్తారు. ఒకతను చాలా తెలివిగా ఆలోచించి రాత్రిళ్ళు తన గదిలో ఉన్నప్పుడు వేలుకు పిన్నుతో గుచ్చుకుని ఆ రక్తంతో తనని రక్షించమంటూ రాసి ఆ కాగితం ఓ ప్యాకెట్లో పెట్టాడు. ఆ ప్యాకెట్ బయటికి వెళ్ళిపోయింది. అయితే ఇది అందుకున్నది స్మగ్లింగ్ వాళ్లే కాబట్టి ఆ కాగితం వీళ్లకు పంపించారు. వీళ్ళు అతని నానా హింసలు పెట్టి చంపారు. పాపం అంది శృతి. బయట నేను వీళ్లతో తిరుగుతూ ఉంటాను. అక్కడేం జరగదు. జరిగేదంతా ఏ రహస్య ప్రదేశంలోనో జరుగుతుంది. అందుకే ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయాను. మీ అమ్మగారిని చెల్లెల్ని అక్కడ దాచి ఉంటారేమో. నాకు ఆ నమ్మకం లేదు. వాళ్ళకి ఇలాంటి రహస్య ప్రదేశాలు ఎన్ని ఉన్నాయో విసిగి వేశారి ఈ మధ్య నాన్నగారిని. అదే రాజాగారిని ఓ సలహా అడిగాను. అయినా మీరు మాట్లాడుకుంటూనే ఉంటారన్నమాట. శృతి మధ్యలో ఆతృత వెళ్ళబుచ్చింది. ఈ ఇంట్లో గోడలకి చెవులు కళ్ళు ఉంటాయని భయం. ఇంతకాలం రాత్రిళ్ళు లేచేవాడిని కాదు కాబట్టి నాపై రాత్రిళ్ళు నిఘా తగ్గించారు. అందుకే ఇక్కడ నిన్ను కలుసుకోగలిగాను. ఓ విధంగా మేం మాట్లాడుకునేది చంద్రగౌడ్ ద్వారానే. లెటర్ రాసి ఉంచి ఎవరూ చూడకుండా పూలకుండీలో పెడతాను. దాన్ని చంద్రగౌడ్ తీసుకెళ్ళి రాజాగారికి ఇస్తాడు. అలా వారు రాసింది నాకు అందుతుంది. ఈ మధ్య వారిని అడిగిన సలహా ఏమిటంటే నా పరిస్థితిని వివరించాను. నేనేం చేయలేకపోతున్నాను. మీరు ఆస్తి రాయలేదని వీళ్ళకి కోపం ఎక్కువైపోతుంది. అయితే మనల్ని అనుమానించలేదు. అదే మన అదృష్టం.
జరిగింది రహస్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళకి తెలియజేసి మనకి ముప్పు రాకుండా రహస్య పరిశోధన చేయమంటే ఎలా ఉంటుంది అని రాశాను. నాన్నగారు అదే రాజావారు వెంటనే తెలియజేశారు. దైవం మీద నమ్మకం ఉంది. అన్ని రోజులు వాళ్ళవి కావు. మనకి మంచి రోజులు వస్తాయి. పోలీసు వారిని రహస్యంగా ఎంక్వైరీ చేయమని కోరగలం, కానీ వారిని హద్దుల్లో ఉంచలేం. ఇది ఏమాత్రం బయటపడినా మొదటికే మోసం రావచ్చు అంటూ కొన్ని సూచనలు చేశారు. రఘునందన్ చర్యలు, నళినీదేవి చర్యలు ప్రతి నిమిషం కనిపెడితే చాలు అని. అవును, వాళ్ళిద్దరి విషయం నీకు తెలుసా శృతి? నళినీదేవికి తాళికట్టిన భర్త రాజా కావచ్చు, కానీ అసలు భర్త రఘునందన్. అవును, నవ్వుతూ అంది శృతి. భర్త మరేమన్నానా? తోడు దొంగలు ఎదుట అమ్మాజీ అమ్మగారు అనే రఘునందన్ నళినీదేవి మీద అధికారం చెలాయిస్తుంటాడు. నందన్, నీ తొందరపాటే ఎప్పుడో మనల్ని చిక్కుల్లో పడేస్తుంది అని నళినీదేవి కోప్పడింది. నాకు ఆ మాత్రం తెలియదా? ఇదంతా నడుపుతున్నది నేను. నా సామర్థ్యం మీద నమ్మకం లేదా దేవి అన్నాడు రఘునందన్. ఇది వాళ్ళ వ్యవహారం. ఇప్పుడు మనమేం చేయాలి విజయ్ అంది శృతి. చెబుతాను. నాకు లేని అవకాశం ఇక్కడ నీకుంది. నళినీదేవి చర్యలు కనిపెడుతూ ఉండు. అలాగే మీ అన్నయ్య మన విషయం తెలియజేసి రఘునందన్ని చాటుగా వెంటాడేట్టు చేయాలి. వాళ్ళది ఏ కొద్ది రహస్యం బయటపడినా చాలు, తీగ చిక్కితే డొంకంతా లాగగలను. ఓ అంటూ గాలిలో చిటికేసింది శృతి. నాకు కొన్ని విషయాలు తెలుసు, మీకు పనికొస్తాయో లేదో గాని అంది. చెప్పు చెప్పు ఆతృత వ్యక్తం చేశాడు రామరాజు. నళినీదేవికి అప్పుడప్పుడు విపరీతమైన శిరోబాధ వస్తుంటుంది. అలాంటప్పుడు ఓ 2 రోజులు తన గది ఇడిచి బయటికి రాదు. గదంతా చీకటి చేసుకుని కిటికీలు తలుపులు బిగించుకుని పడుకుంటుంది. ఆమె గదిలోకి జాలమ్మ తప్ప మరెవరూ వెళ్ళరు. ఆ విషయం నాకు తెలుసు. జాలమ్మ ఆమెకి చాలా ఇష్టమైన దాసి. చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తుందని, హితభాషి అని ఎప్పుడూ జాలమ్మను మెచ్చుకుంటూ ఉంటుంది. అది నిజమే. మరో నిజం మీకు తెలియదు. 2 రోజులు అమితంగా తలనొప్పితో బాధపడే మనిషి ముఖం రోగకళతో పీక్కుపోవాలి, అవునా? కానీ ఫ్రెష్గానే ఉంటుంది. ఓసారి స్వాతి అమ్మకి తలనొప్పి ఎలా ఉందో కనుక్కురమ్మని పంపింది. తలుపు తడితే జాలమ్మే బయటకు వచ్చి మూసిన కన్ను తెరవకుండా ఉన్నారని, ఇప్పుడే కొద్దిగా నిద్రలోకి జారారని తగ్గుస్వరంతో చెప్పింది. నేను వచ్చేశాను. జాలమ్మని పిలుచుకురమ్మని మళ్ళీ స్వాతి పంపింది. అక్కడికి వెళ్ళేసరికి రఘునందన్ గదిలోంచి బయటకు వెడుతున్నాడు. కొద్దిసేపు ఆగి వెళ్ళాననుకోండి, ఏదో కారణం ఉండి ఆమె తలనొప్పి నటిస్తుందనుకుంటున్నాను. అంతే. ఇక నుంచి వాళ్ళను కనిపెట్టి వీలైనన్ని విషయాలు తెలుసుకోవాలి. నాకు మరో విషయం కూడా తెలుసు అంది శృతి. ఏమిటది? ఈ ఇంటికొచ్చిన రోజే నళినీదేవిని చూస్తూనే కంగు తిన్నాను. నళినీదేవిని ఇదివరకే మా ఊళ్ళో చూశాను. ఓ రోజు షాపింగ్ చేయడానికి బజారు వెళ్తూ ఉంటే ఫ్రెండ్ ఇంటి దగ్గర ఆగాను. ఆ ఇంటికి కొద్ది దూరంలో ఒక క్లబ్బు ఉంది. దాని పేరు గోల్డ్ స్టార్. దానిలో ఆడవాళ్లు దిగంబరంగా నృత్యం చేస్తారని వినికిడి. ఓ పెద్ద కారొచ్చి అక్కడ ఆగింది. క్లబ్లోంచి తల వంచుకుని చరచరా ఒక ఆమె వచ్చింది. కాలు స్లిప్ కావడంతో పడింది. వెంటనే లేచిందనుకో. ఆ కొద్ది ఆలస్యం వల్ల ఆమెను బాగా చూడగలిగాను. తలవంచుకు వెళ్ళి కారులో ఎక్కినట్లయితే ఆమెను అంత నిశితంగా గమనించగలిగేదాన్ని కాదు. ఆమె నళినీదేవి. ఈజ్ ఇట్? ఆశ్చర్యపోయాడు రామరాజు. ఎస్ అంది శృతి ఓ గొప్ప రహస్యం బయటపెట్టాననే ఆనందంతో. గోల్డ్ స్టార్ క్లబ్తో నళినీదేవికి పని లేదు. పని ఉండి దాంట్లోకి వెళ్ళి వచ్చింది అంటే అదో గొప్ప రహస్యమే. మీ అన్నయ్యకి తెలియజేయి క్లబ్ మీద ఓ కన్నేసి ఉంచమని. వాళ్ళు మీ అన్నయ్య కోసం కూడా వెతుకుతున్నారు. చాలా జాగ్రత్తగా మెలగాలని తెలియజేయి. అలాగే అంది శృతి. ఫోన్ వస్తే నేను ఏ రోజైనా వెళ్ళాలి. రాజాగారికి పెద్ద పెద్ద కంపెనీలలో షేర్లున్నాయి. పట్నంలో అవి నేనే చూసుకుంటున్నాను. వాళ్లతో కలిసి ఏదైనా చేయవచ్చు కదా విజయ్. నేను కదిలితే వాళ్ళు కదులుతారు. వాళ్ళు నాపై నిఘాకి ఉంచిన వాళ్ళు. నన్ను ఏమాత్రం అనుమానించినా నేను మా వాళ్ళని నరకంలోకి తోసేసినట్లే. నేను 2 సార్లు టపటప కన్నార్పితే చాలు, వాళ్ళు మహాజాగ్రత్త పడతారు. అయితే ఇప్పుడేం చేద్దాం అంది శృతి. చెబుతాను. రాజావారు మనవారే. వారికి నీ విషయం మన మనిషివేనని తెలియజేస్తాను. అవసరమైతే నాకు కబురు చేయాలన్నా మరేదైనా చంద్రగౌడ్ సాయం ఉంటుంది. రాజావారి రక్షణ చాటుగా ఉంటుంది. అలాగే అంది శృతి. నే చెప్పేది జాగ్రత్తగా విని అలా చెయ్యి శృతి అంటూ చెప్పడం మొదలుపెట్టాడు రామరాజు. అవసరానికి ఉపయోగపడే సంగతులు కావడంతో శృతి జాగ్రత్తగా వింటూ కూర్చుంది. శృతి వివరాలతో లెటర్ రాసింది. శ్రీదేవి దానికి వెంటనే రిప్లై ఇచ్చింది. శ్రీదేవి ఎప్పటిలాగానే చిన్నమ్మగా లెటర్ రాసింది. దాంట్లో తమాషాగా సిద్ధార్థ విషయం తెలియజేసింది. సిద్ధయ్య పూర్వం సిద్ధయ్య కాదు, స్వాముల వారిలా గడ్డాలు మీసాలు పెంచాడు. కద్దరు దోవతి, లాల్చి, చంకన వేలాడే గుడ్డ సంచి, గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
చేతులు చూసి భవిష్యత్తు చెబుతూ భలే డబ్బు సంపాదిస్తున్నాడు, ఏమీ పట్టనట్లు ఉండేవాడు, నిన్ను మాత్రం మాటిమాటికి అడుగుతున్నాడు అని రాసింది. శృతికి అర్థమైపోయింది సిద్ధార్థ మారువేషంతో ఆచూకీ కోసం తిరుగుతున్నాడని. ఇంతవరకు సవ్యంగా జరిగినందుకు అమ్మయ్య అని గుండె నిండుగా హాయిగా ఊపిరి పీల్చుకొని తను రంగంలోకి దిగింది శృతి. ఈ విషయం రామరాజుతో చెబుదామా అనుకుంటే అతను ఫోన్ రావడంతో 4 రోజుల క్రితమే ఊరికి వెళ్ళిపోయాడు. ఇదివరకు ఏదీ పట్టించుకోని శృతి ఇప్పుడు 1000 కళ్లతో అన్నీ గమనిస్తున్నది. ఇంట్లో పని మనుషుల్ని, ఇంటికి వచ్చేపోయేవారిని, నళినీదేవి చర్యలు, రఘునందన్ చేసే పనేమిటి, ఇలా ఎన్నో. అనుమానం లేని వారిని కూడా అనుమానించి చూడడం వల్ల శృతి ఒకటి కనిపెట్టింది. ఇంట్లో వారికి సరిపడా కాక ఇంకా ఎక్కువ వంట చేస్తున్నది చంద్రమతి. ఆ ఎక్కువ వంట ఎవరికోసమో తెలియలేదు, కానీ పెద్ద క్యారియర్లో సర్దడం మాత్రం చూసింది. ఈ తంతు ప్రతిరోజు జరగడం గమనించింది. ఆ క్యారేజీలో భోజన పదార్థాలు ఎవరికోసం, అది కనిపెట్టడం మాత్రం అసాధ్యమైంది శృతికి. ఇలాంటి పనులు చేయడం ఇదే కొత్త శృతికి. రామరాజు సాహచర్యంతో ఏదో తెలుసుకోవాలనే రహస్య సాహస ఉత్సాహం, తెలుసుకోగలిగితే కష్టాలు అనే మంచుగోడ కరిగి నీరైపోతుందనే ఆతృత, మబ్బులు తొలగి చీకట్లు తరిగి చంద్రుడు దర్శనమిస్తాడనే కుతూహలం శృతికో నూతన శక్తిని ప్రసాదించాయి. ఆ శక్తితో క్యారేజీ భోజనం వరకు కనిపెట్టగలిగింది. ఆపై మాత్రం ఒక్క అడుగు ముందుకు సాగలేదు. ఎవరైనా కొత్తగా కనిపెట్టిన విషయం ఎదుటివారితో చెప్పడంలో తృప్తి శృతికి కుదరలేదు. రామరాజు లేడు. ఇంట్లోనే ఉన్న రాజావారికి తెలియజేద్దామా అంటే విషయం ఏమీ లేకపోతే వారు నవ్వుతారేమో, ఎంతో ముందుకు వెళితే తప్ప విషయం బయట పెట్టకూడదనుకుంది శృతి. అక్కడ సిద్ధార్థ ఏం చేస్తున్నాడో ఆ రాత్రి పడుకున్న తర్వాత శృతికి గుర్తొచ్చింది. అన్నయ్య అసలే ఆవేశపరుడు. ఎంత శాంతంగా, ఎంత మితభాషిగా ఉంటాడో అవసరం పడినప్పుడు అంతగా వాగుతాడు, ఆవేశంతో ఊగుతాడు. అన్యాయం అస్సలు సహించలేడు. తొందరపాటుతో చిక్కుల్లో ఇరుక్కుంటే శృతి ఆ పైన భయంతో ఆలోచించలేకపోయింది. భగవంతుడి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయి. మురారీదేవుడికి చెబితే చాలు అన్నయ్య ఆచూకీ తెలుస్తుంది అని తనకెంతో గట్టి నమ్మకం. అదే నిజమైంది. ధైర్యం చేసి తను ఈ ఉద్యోగానికి ఇక్కడికి వచ్చింది. తమాషాగా ఇక్కడే ఎదురయ్యాడు. అంతేగాక అందరినీ కష్టాల పాలు చేస్తున్న వంచకులు ఇక్కడే ఉన్నారు. తనకిప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది. అమ్మకి తను దూరమైనా అన్నయ్య వచ్చేశాడు. తను ఇక్కడ ఒంటరిది కాదు, రాజావారున్నారు, ముఖ్యంగా మురారీదేవుడు. రామరాజు, విజయ్. అవును, కొండంత అండగా విజయ్ ఉన్నాడు. ఆ రోజు తనని బెదిరించడానికి బిగికౌగిల్లో బంధించి నా మాట కడ్డు చెప్పావా జాగ్రత్త అని మొరటిగా ప్రవర్తించాడు. ఈనాడు ఆ ఉక్కు చేతులే పూలమాలల్లా తనని పెనవేసి మత్తుగా కళ్ళు మూసుకుంది శృతి. అలానే నిద్రలోకి జారుకుంది. మరికొద్దిసేపటిలో నిద్రలో భయంకరమైన పీడకల వచ్చింది. నళినీదేవి, రఘునందన్ రాజావారిని హత్య చేశారు. అది కళ్ళారా చూసి కెవ్వుమంది శృతి. ఆ అరుపు వింటూనే రఘునందన్ కత్తిపుచ్చుకుని శృతి వెంట పడ్డాడు. ప్రాణభయంతో శృతి పరుగులు తీస్తున్నది. ఒకటే పరుగు, గుండె దడదడా కొట్టుకుంటున్నది. చటుక్కున మెలుగు వచ్చింది శృతికి. తన గుండె చప్పుడు తనకే వినబడుతున్నది. పత్తికాయల్లా కళ్ళు తెరుచుకుని ఉండిపోయింది. వచ్చిన కలకే భయపడి చస్తుంటే పక్కనే గోడ మీద నీడ ఏదో కదిలినట్లయింది. అదురుతున్న గుండెను చిక్కబట్టుకుని టక్మని లేచి మంచం మీద లేచి కూర్చుంది శృతి. ఆ గదిలో బెడ్ లైట్ ఉంది. ఆ మాత్రం తక్కువ కాంతినే భరించలేక శృతి ల్యాంప్కు నీలి కాగితం చుట్టింది. అందువల్ల చాలా డిమ్గా నీలికాంతి ఆ గదిలో ప్రసరిస్తున్నది. వస్తువులు, మనుషులు, ఆకారాలు కనపడాల్సిందే గాని వివరం తెలియని విధంగా ఉంది. శృతి తన కళ్ళు తనని మోసం చేయడం లేదు కదా అని కళ్ళు నులుముకుని చూసింది. శృతి మంచం మీద కూర్చుంటూనే చూసింది. ఓ వ్యక్తి ఆకారం గోడ దగ్గరగా ఉంది. శృతి లేవడం చూసి చటుక్కున గోడలోకి వెళ్ళి మాయమైంది. ఆ వ్యక్తి స్త్రీ ఆకారంగా అనిపించింది. ఒక్కసారి గుండె ప్రసరణ భరించరానంతగా పెరిగింది. మంచం మించి లేవలేకపోయింది. కళ్ళు గట్టిగా మూసుకుంది. కొంతసేపటికి మామూలు మనిషి కాగలిగింది. ఈ లోపల శృతి గుండె చప్పుడు తప్ప మరే శబ్దమూ లేదు గదిలో. కొద్దిగా భయపడుతూనే తల తిప్పి గోడ వైపు చూసింది. గోడ మీద ఏమీ లేదు. తను కలగనిందా, భ్రమ? రెండూ కాదనిపించాయి. శృతికి అంత క్రితం వచ్చిన పీడకల చక్కగా గుర్తుంది. అంతకన్నా చక్కగా కళ్ల ముందు కదిలి మాయమైన స్త్రీమూర్తి గుర్తుంది. నడిమంచం మీద కూర్చుని కొద్దిసేపు ఆలోచించిన తర్వాత కొద్దిపాటి ధైర్యం వచ్చింది. నెమ్మదిగా మంచం దిగి అడుగులో అడుగేస్తూ నడిచి వచ్చింది. గోడ దగ్గరకొచ్చి తడిమి చూసింది. బోలుగా శబ్దం రాలేదు. ఎన్ని విధాలో పరీక్ష చేసింది, ఏమీ లేదు. తను భ్రమపడ్డదంతే అనుకుంది. మరోపక్క అంతరాత్మ ఇది భ్రమ కాదేమో అని హెచ్చరిక చేస్తున్నది. విసిగి తలుపు తీసి బయటకొచ్చింది. అంతటా నిశ్శబ్దం.
పొడుగాటి వరండాలోకి వెళ్ళబుద్ధి కాలేదు. తిరిగి లోపలికొచ్చి గది తలుపులు బిగించుకుని మంచమెక్కింది శృతి. తనది ఖాయంగా భ్రమే. పీడకలగని లేచిందేమో. కళ్ళు చెదిరి ఉంటాయి. పోనీ కళ్ళు చెదిరాయే అనుకుందాం. చటుక్కున మాయం కాలేదు కదా. వేగం కదిలి గోడవైపు వెళ్ళి మాయమైనట్లు అనిపించిందే. గోడ మీద ఏమీ లేదు. ద్వారం లేకుండా గోడలోకి వెళ్ళలేరు కదా. పడక మీద పొర్లుతూ మధ్య మధ్య వేలెత్తి గోడవైపు చూస్తూ ఆలోచిస్తున్నది శృతి. ఆ రాత్రి మరేమీ జరగలేదు, కానీ శృతి పాలిట శివరాత్రే అయింది. ఓ పక్క స్వాతికి అనుమానం రాకుండా ఎప్పటిలాగానే మెలుగుతూ ఉంది. ఇంట్లో అందరి విషయంలో మెలకువతో సంచరిస్తున్నది. సమయం సద్వినియోగం చేసుకుంటూ కొత్త విషయం కనిపెట్టడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నది శృతి. శృతి ప్రయత్నంలో లోపం లేదు, కానీ ఓ అడుగు కూడా ముందుకు సాగలేదు. ఏదో చెయ్యాలనే ఆరాటం అంతే. రామరాజు ఊరి నుంచి రాలేదు, కబురు లేదు. శ్రీదేవి దగ్గర నుంచి వచ్చిన లెటరు మామూలు విషయాలే తెలిపింది. రాజావారితో సంప్రదించేదేమీ లేదు. ఆ రాత్రి తను ఏ స్త్రీమూర్తిని చూడలేదని, అది భ్రమేనని ఖాయం చేసుకుంది. ఎన్ని విధాలుగా గోడను చూసినా అందులో ఏ రహస్యం బయటపడలేదు. శృతికి పిచ్చెక్కిపోతున్నది. ఆ పిచ్చి భరించలేక ఓ తెగింపుకొచ్చేసింది. నళినీదేవి గదిలోకి ఎవరూ వెళ్లరు, ఒక దాసి, చాటుగా రఘునందన్ తప్ప. అలాగే రఘునందన్కి ఈ ఇంట్లో వ్యవహారాలు చూడడానికి ఆఫీస్ గదిలో ఓ గది ఉంది. వాళ్ళు లేనప్పుడు ఇటు నళినీదేవి గది, అటు రఘునందన్ గది గాలించి వదిలిపెడితే ఏ రహస్యమైనా చిక్కకపోదు. ఈ ఆలోచన రాగానే శృతికి 1000 ఏనుగుల బలం వచ్చింది. సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఆ సమయమేదో 3వ రోజే వచ్చింది. నళినీదేవి, రఘునందన్ ఏదో కొత్త ఫ్యాక్టరీ విషయం చూడాలంటూ ఆ రాత్రి ఊరెళ్ళారు. తెల్లవారాక వస్తారని తెలిసింది. రాత్రి సమయం సద్వినియోగం చేయదలుచుకుంది శృతి. రాత్రి అయింది. స్వాతి పడుకుంటానని గుడ్ నైట్ చెప్పిన తర్వాత శృతి తన గదికి వచ్చేసింది. దాదాపు 2 గంటలు తపస్సు చేస్తున్నట్లే ఉండిపోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించి అందరూ నిద్రపోయారని ఖాయం చేసుకుంది. నళినీదేవి గదికి ఎదురుగా జాలమ్మ పడుకుంటుంది. జాలమ్మ ఎదురుగా ఆ గదిలోకి వెళ్ళడం తెలిసి పులిబోనులోకి వెళ్ళడం లాంటిదే. కోరి ఆపద తెచ్చుకోవడం, కొరివితో తలగొక్కోవడం శృతి పని కాదు. పైగా తాళం వేసి ఉంది. శృతి ప్లాన్ వేరు. నళినీదేవి గదికి మరో 2 పక్కల తలుపులున్నాయి. అవి వేసున్నాయో తీసున్నాయో తెలియదు. ఓవేళ వేసున్నా ఓ తలుపుకి ఎదురుగా కిటికీ ఉంది. ఆ తలుపు గడియ బోలుగా వేసుంటే కర్రని కిటికీలో నుంచి పోనిచ్చి తీయవచ్చు. ఇదంతా ముందే చూసుకుంది కాబట్టి ఎదురు ద్వారం నుంచి కాక పక్క ద్వారం నుంచి పని జరుపుకోవడానికి జాగ్రత్తగా గదులు దాటుతూ పక్క కిటికీ దగ్గరికి వచ్చింది. నెమ్మదిగా కిటికీ తెరలు తొలగించి లోపలికి చూసింది. లోపల అనుకోనిది చూడంగానే శృతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అటుపక్కనున్న తలుపు గడియవేసి లేదు. వాకిలివైపు తలుపుకి తాళం బిగించి ఇలా ఆ తలుపు తీసుంటే అర్థమేమిటి? మర్చిపోవడమన్నా జరిగుండాలి, లేక ఏదో పై జాగ్రత్తకి బయట తాళం వేసి ఉండాలి అనుకుంది శృతి. అక్కడికి లోపల ఎవరన్నా ఉన్నారేమో అని పరిశీలనగా చూసింది. ఎవరూ లేరు. చప్పుడు వినపడుతుందేమో అని జాగ్రత్తగా చెవియొగ్గి ఆలకించింది. అలాంటిదేమీ లేదు. ధైర్యం వచ్చింది. నెమ్మదిగా అటువైపు గదులు దాటుకుంటూ నళినీదేవి గదిలోకి ప్రవేశించింది శృతి. గదిలో బెడ్ ల్యాంప్ వెలుగుతున్నది. ఆర్పడం మర్చిపోయారా? అది మంచిదే. కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే పిల్లలు పుడతారు. అలా జరిగిందేమో. శృతి గదిలోకి రాగానే గదంతా పరిశీలనగా చూసి ఎప్పటిలా తలుపు దగ్గరికి వేసింది. తన పని తనకే నవ్వు వచ్చింది. తనొక దొంగ ఇప్పుడు అనుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయక గదంతా పరిశోధించడం మొదలుపెట్టింది. బీరువాకి, ఓ అలమారికి, డ్రాయర్ సొరుగులకి తాళం వేసింది. తాళాలంటూ వేయడం జరిగింది కాబట్టి వాటిల్లో ముఖ్యమైనవి ఉండే ఉంటాయి అనుకుంది శృతి. తాళం తీయడం అసాధ్యం కాబట్టి అప్పటికి వాటిని వదిలేసి మిగతావి శోధించడం మొదలుపెట్టింది. 1/2 గంట గాలించినా కావలసిందంటూ ఏ ఒక్కటి దొరకలేదు. గాడ్రేజ్ బీరువా సందులో ఏమైనా ఉందేమో అని గోడకి బీరువాకి ఉన్న మనిషి పట్టే అంత సందులో దూరి వెనకవైపు చూసింది. ఉత్త అనుమానమే. అక్కడా ఏమీ లేదు. శృతి నిరాశగా యువతలకి రాబోయింది. ఒకేసారి గుమ్మం దగ్గర చిన్నగా అడుగుల చప్పుడు, నెమ్మదిగా మాటలు వినవచ్చాయి. శృతి ప్రాణాలు ఒక్కసారిగా పైకెళ్ళి వచ్చాయి. గుండె ఆగినంత పనయింది. కొయ్యబారినట్లు బీరువా సందులో గోడ కతుక్కుపోయి అలా ఉండిపోయింది. తగ్గుస్వరంతో మాట్లాడుతూ నళినీదేవి, రఘునందన్ గదిలోకి వచ్చారు. ఉస్సూరుమంటూ నళినీదేవి వచ్చి మంచం మీద పడుకుంది. నిరాశ చెందకు అంటూ రఘునందన్ వచ్చి నళినీదేవి మంచం మీద కూర్చున్నాడు. శృతికి మంచం మీద ఉన్న వీళ్ళిద్దరూ కనబడుతున్నారు. వాళ్ళకి మాత్రం శృతి కనపడదు. శృతిని వాళ్ళు చూడడమంటూ జరిగితే ఇద్దరిలో ఎవరో ఒకరు బీరువా దగ్గరకు వస్తే చాలు. భగవంతుడా, నన్ను వాళ్ల కంట పడనీయకు అనుకుంది.
శృతి గోడకంటుకుపోయి నుంచుని. వాళ్ళిరువురు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నా శృతికి బాగానే వినబడుతున్నది. మన ప్రయత్నం ఫలిస్తుందంటావా రఘు? అడిగింది నళినీదేవి. ఆ అడిగే తీరులో బాగా నిరాశ చెందినట్లు తెలుస్తున్నది. తప్పకుండా ఫలిస్తుంది దేవి అంటూ రఘునందన్ నళినీదేవి మీదకి వంగి ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడని? శుభ సమయం చెప్పిరాదు. కొద్దిసేపు మిన్నకుండి కళ్ళు మూసుకుని తెరిచింది. వీడంత మొండి పీనుగ ప్రపంచంలో మరొకడుండడు. ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా భరిస్తున్నాడు కానీ నిజం చెప్పడం లేదు. నగల విషయం, అమూల్యమైన హారాల విషయం రాజావారు రామరాజుకి చెప్పి ఉండరు. అది రాజావారికి మాత్రమే తెలుసు. చచ్చే ముందు చెబుదామని ఆగారేమో. నీ మాట నిజమనుకుందాం. పక్షపాతం రాగానే అబ్బాయిని పిలిపించండి, ఆస్తి రాస్తానని కూర్చున్నారు కదా. ప్యారిస్లో ఉన్న రామరాజుని ఆగమేఘాల మీద రప్పించాం. ఏం ప్రయోజనం? ఇప్పుడు బాగానే ఉన్నాను, ఆస్తి రాయిని పొమ్మంటుంటే. ఈ లోపలే ఎన్నో జరిగాయి. మన రహస్యం తెలిసిపోయింది. అదొకటే కాదు కదా, రామరాజుకి తెలిసిపోయిందాయే. ఏడిచాడు వెధవ. బోడి బెదిరింపు. అందుకే వాడి రోగం అలా కుదిర్చాను. ఆస్తి వ్యవహారం నగలు రహస్యం తెలిసిందాక వాడు మనకి బందీయే. ఆ పైన సరాసరి పైకేవాడు. చూడు నన్నెంత మాట అన్నాడో, కులటనేట. పళ్ళు కొరుకుతూ అంది నళినీదేవి. వెంటనే నా చేతి రుచి చూశాడుగా ఊరడించాడు రఘునందన్. సరేలే దేవి, చంపిపారేద్దామంటే వద్దని నీవే ఆపితివి. వాడు బతికుండి మనకి ప్రయోజనం ఏమిటి? ఈ విజయకాంత్ రామరాజులాగా మన చేతిలో ఉన్నాడు కదా. పీక పిసికి అవతల పారేయడం చాలా తేలిక రఘు. నేను అంటే ఎప్పుడూ ఆ పని చేసేవాడివి. వాడుండాలి. వాళ్ళయ్యా విజయకాంత్కి ఆస్తి రాసివ్వాలి, అంటే మనకు. అప్పుడు చూడరా నా తడాఖా. ఏడ్వరా అని చెప్పి ఏడిపించి మరీ ప్రాణం తీయాలి. నా పగ చల్లారాలి. ఏమో దేవి, ఇదంతా అనవసరం అనిపిస్తున్నది. ఎప్పటి పనులు అప్పుడు చేయాలన్నదే నా సిద్ధాంతం. రఘు, నిదానమే ప్రధానం. నా సిద్ధాంతం నీవు ఏదీ ఆలోచించవు. ఆవేశం, తొందరపాటు. అందుకే అప్పుడప్పుడు తెలివి తక్కువగా చిక్కులు తెచ్చిపెడతావు. అవి నేను సర్దలేక చావడం. నాలో ఉన్న ఈ ఆవేశమే కదా నీకు కావాలని రెచ్చగొడుతుంటావు అంటూ ఆవేశంగా మీదకి ఒరిగాడు రఘునందన్. ఎప్పుడూ ఆవేశం తెచ్చుకుని వీరంగం తొక్కమని కాదు, ఇలాంటి ఏకాంతంలోనే అంటూ నళినీదేవి రఘునందన్ ముక్కు పట్టుకుని పిండింది. వాళ్ల శృంగార క్రీడలు చూడలేక శృతి కళ్ళు గట్టిగా మూసుకుంది. కదలకుండా నుంచోవడం వల్ల కాళ్ళు తిమ్మిర్లు ఎక్కాయి. కాలు కదిపితే వాళ్ల కంట పడుతుంది. వారు క్రీడలు చాలించారు. మళ్ళీ కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. తెల్లార వస్తున్నది, వెళదామా దేవి అడిగాడు రఘునందన్ వాచీలో టైం చూసి. తప్పుతుందా? బయట నుంచి ఇంట్లోకి రావాలి కదా. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచింది నళినీదేవి. ఇరువురూ గదిలోంచి వెళ్లారు. శృతి ముందుగా అమ్మయ్యా అనుకోలేదు. భగవంతుడా, నీవు నా ఎందున్నావు అనుకుని నెమ్మదిగా కదిలి బీరువాచోట నుండి బయటపడింది. తిమ్మిరెక్కిన కాళ్లను స్వాధీనంలోకి తెచ్చుకుని వెంటనే గదిలోంచి బయటికి వచ్చింది. తర్వాత ఎవరికంటా పడకుండా తన గదిలోకి రాగలిగింది. నళినీదేవి గదిలో ఏమీ దొరక్కపోతేనేమి గొప్ప రహస్యం తెలుసుకుంది. అసలు రామరాజు బతికే ఉన్నాడు, వీళ్ల చేతిలో బందీగా. ఈ విషయం రాజావారికి తెలిస్తే శృతి ఆలస్యం చేయలేదు. తాను ఏ విధంగా నళినీదేవి గదిలోకి వెళ్ళింది, వాళ్ల మాటలు విన్నది వివరంగా లెటర్ రాసింది. మీరు తొందరపడవద్దు. ఏదో వంకన రామరాజుని అంటే విజయకాంత్ని రప్పించండి. అప్పుడు ఆలోచించి మిగిలిన పని చేద్దాం అంటూ లెటర్లో సూచన ఇచ్చింది. తెల్లవారి ఈ లెటర్ చంద్రగౌడికి అందించాలి. ఎప్పట్లా పోస్ట్ బాక్స్లో వేయడమే. క్షేమంగా రాజాగారికి అందుతుంది అనుకుంది. పోస్ట్ బాక్స్ అనుకోగానే నవ్వొచ్చింది. పోస్ట్ బాక్స్ అనగా పూలకుండీ. కుండీలో ఫ్లవర్స్ తీసి లెటర్ కుండీలో వేసి ఎప్పటిలా ఫ్లవర్స్ పెట్టేయడమే. శృతి లెటర్ రాసినా, రాజావారి లెటర్ రాసినా చంద్రగౌడ్ ఆ కుండీలోంచి టపా పట్టుకెళ్తాడు. పోస్ట్ బాక్స్ అనుకోగానే నవ్వొచ్చింది అందుకే శృతికి. రాజావారికి అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. బాధతో విలవిలలాడిపోతున్నారు. ఈ కబురందగానే ఉరుకులు పరుగులతో వచ్చేశాడు రామరాజు. డాక్టర్ రాజావారిని పరీక్షించాడు. ఇది ఏ రకం గుండె నొప్పో తెలియలేదంటే మరో డాక్టర్ను పిలిచి తనకక్కడ ఉద్వాసన చెబుతారో అని ఇది హార్ట్ పెరాలసిస్ అంటూ ఆ వ్యాధికి నామకరణం చేశాడు. రాజాగారి బాధ చూస్తుంటే రామరాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్నగారు అన్నాడు డగ్గుత్తికతో, ఈ నొప్పితోనే బతకలేను. అందుకే నిన్ను రప్పించాను రాజా. ఈ ఆస్తి ఆయాసపడుతూ అన్నారు రాజావారు. మృదువుగా రాజావారి నోటి మీద చెయ్యుంచాడు రామరాజు. నాన్నగారు, భగవంతుడు మనని అన్యాయం చెయ్యడు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను కోరేది అదే నాన్నగారు. మీరు లేని ఆస్తి నాకు చిల్లి గవ్వతో సమానం. రామరాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా రాజాగారికి గుండె నొప్పి ఏమిటి, జరగరానిది జరిగితే ఆ పైన ఆలోచించడానికి మనస్కరించలేదు.
రాజావారు కొద్దిగా తలపైకి ఎత్తి అందరినీ చూస్తూ, మీరంతా కొద్దిసేపు బయటికి వెళ్ళిపోండి. రాజాతో ఆస్తి రహస్యం మాట్లాడాలి. చంద్రగౌడ్, అందరితో పాటు నీవు బయటికి వెళ్ళి తలుపు వేసి తలుపు దగ్గర ఉండు ఆజ్ఞాపిస్తూ అన్నారు. అంతవరకు రాజాగారికి కొద్ది దగ్గరగా నుంచొని ఉన్న నళినీదేవి, రఘునందన్, ఆ ఇంట్లో పనివారు, శృతి అంతా మౌనంగా బయటికి వెళ్ళిపోయారు. చంద్రగౌడ్ వారు వెనుకనే బయటికి వెళ్ళి తలుపు వేశాడు. మీకిలా ఉన్నట్టుండి రామరాజు మాటలకు రాజావారు నవ్వుతూ భుజం తట్టారు. ఇది చదువు తెలుస్తుంది అన్నారు. దిండు కింద నుంచి కాగితం తీసి ఇచ్చారు. అయోమయంగా రాజాగారిని చూసి కాగితం అందుకుని మడత విప్పాడు రామరాజు. ఇది నాటకం. మీరంతా తిరుగుతూ నాటకాలాడితే నేను మంచంలో ఉండి ఈ చిన్న నాటకం ఆడలేనా? గుండె నొప్పి వచ్చినట్టు నటిస్తున్నాను అంతే. ఓ పరమరహస్యం తెలిసింది. శృతిని కలుసుకో, చెబుతుంది. నీవు ఎక్కువసేపు గదిలో ఉంటే ఆస్తి విషయాలు చెప్పేశానేమో అని వాళ్ళు అనుమానించి నిన్ను వేధిస్తారు. చెప్పలేదంటే నమ్మరు. అందుకని ఒక పని వెంటనే చేయి. నాన్నగారికి స్పృహ తప్పిందని అరుచుకుంటూ వెళ్ళి తలుపుతీ. ఆ పైన నాటకం జాగ్రత్తగా ఆడు. చదవడం ముగించి కాగితంలోంచి తలెత్తి ఆశ్చర్యంగా రాజాగారిని చూశాడు రామరాజు. అర్థమైందా? చిరునవ్వుతో అని రామరాజు చేతిలోంచి కాగితం తీసుకుని దిండు కింద దాచి తెలివి తప్పినట్లు పడుకున్నారు రాజావారు. నాన్నగారు, నాన్నగారు, ఏమైందండి? పెద్దగా అరిచాడు రామరాజు. అతని అరుపులు బయటికి వినిపించాయి. అందరూ అయోమయంగా ఒకరిమొకరం ఒకరు చూసుకున్నారు. రామరాజు భళ్ళున తలుపు తెరుచుకుని బయటికి పరుగున వచ్చాడు. డాక్టర్, వెంటనే నాన్నగారిని చూడండి. వారు మాట్లాడుతూనే గుండె పట్టుకుని అబ్బా అంటూ తెలివి తప్పిపోయారు అరిచినట్లే చెప్పాడు. ముందుగా డాక్టర్ లోపలికి పరుగు తీశాడు. రామరాజు మాటలు అందరూ నమ్మి ఆందోళనగా లోపలికి వెళ్ళారు. రాజాగారి నాటకం, రామరాజు నటన తెలియని శృతి ఊరికే భయపడిపోతున్నది. రాజాగారికి ఏమన్నా అయితే అక్కడ రామరాజు ప్రాణానికి ముప్పు. విజయ్కి కళ్ళు గట్టిగా మూసుకుని తల విదిలించి తాను రాజాగారి గదిలోకి నడిచింది శృతి. డాక్టర్ చకచకా పరీక్షలన్నీ చేసి దీర్ఘంగా ఆలోచించి తల పంకించి సీరియస్గా ముఖం పెట్టి ఓ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ రాజాగారికి పొడిచాడు. ఎలా ఉందో కరెక్ట్గా చెప్పండి. మీకు కేసు సాధ్యం కాకపోతే ఫారెన్ నుంచి పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపిస్తాను, రామరాజు గంభీరంగా అన్నాడు. డాక్టర్ చెప్పబోయే మాటలకు చెవి వగ్గింది నళినీదేవి. ఇది హార్ట్ పెరాలసిస్. ఇదివరకే పెరాలసిస్ వచ్చి రాజాగారికి ఓ కాలు చెయ్యి పడిపోయింది. ఇప్పుడు దానిపై కొత్త వ్యాధి వచ్చింది. దీనివల్ల ప్రాణభయం లేదు, కానీ నొప్పి తరచూ రావడం జరుగుతుంది. మరీ నొప్పి ఎక్కువ వస్తే ఆ బాధ భరించలేక కొద్దిసేపు తెలివి తప్పుతారు. దీనికి వెంటనే ఇంజెక్షనే మందు. కొద్దిసేపటికి తెలివి వస్తుంది. తెలివి రాకపోతే మాత్రం కాస్త దీర్ఘంగా ఆలోచించవలసిన విషయమే. డాక్టర్కి రోగమేమిటో అంతుపట్టకపోయినా చెప్పడం మాత్రం చాలా చక్కగా చెప్పాడు. దీర్ఘంగా ఆలోచించే శ్రమ డాక్టర్ గారికి ఇవ్వడం ఇష్టం లేక అమ్మా అని మూలుగుతూ కళ్ళు తెరిచారు రాజాగారు. నేను చెప్పలా, ఇక రాజాగారికి ఏం భయం లేదు, డాక్టర్ అన్నాడు. నాకేం భయం లేదు. నేను నిజం చెప్పానంటే మాత్రం భయంతో నీ హార్ట్ ఆగిపోతుంది, రాజాగారు అనుకున్నారు. ఎలా ఉంది నాన్నగారు? రామరాజు అడిగాడు రాజావారి మంచం మీద కూర్చొని. బాగానే ఉందన్నట్లు తల ఊగించారు రాజాగారు. ఇప్పుడు రాజాగారికి పూర్తి రెస్ట్ కావాలి. ఎవరూ మాట్లాడించవద్దు. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నొప్పి రావచ్చు. డాక్టర్ తన ధర్మం అన్నట్లు చెప్పాడు. కొద్దిసేపు విశ్రమిస్తాను అన్నారు రాజాగారు. ఇహ ఆ గదిలోంచి అందరూ బయటికి రాక తప్పలేదు. పరిసరాలు జాగ్రత్తగా గమనించి అక్కడెవరూ లేకపోవడంతో శృతి తగ్గుముఖంతో రామరాజుతో అంది, రాత్రికి మేడ మీదకు రండి. నాన్నగారికి అలా ఉంటే ఇప్పుడు మనం కలుసుకోకపోతే ఏమి? రామరాజు విసుక్కున్నట్లే అన్నాడు. ప్లీజ్, అత్యవసరం, మీకో మాట చెప్పాలి, శృతి ఆందోళనగా అంది. ఆలోచిస్తాను, గంభీరంగా అన్నాడు రామరాజు. మీరు రావాలి, ఇది మామూలు విషయం కాదు, దాదాపు ఏడుపు స్వరంతోనే అంది శృతి. అలాగే, వస్తున్న నవ్వును దాచుకుని అవతలికెళ్ళిపోయాడు రామరాజు. రామరాజుతో చెబితే కానీ శృతి భయం తీరేటట్లు లేదు. తన లెటర్ రాజాగారు చదివి వాళ్ళ అబ్బాయి సజీవుడే అని తెలుసుకుని ఆనందం పట్టలేక గుండె నొప్పికి బలికాపోతున్నారేమో అని శృతి అపార్థం చేసుకుని ఆందోళనతో తల్లడిల్లిపోతున్నది. రాజుగారికి వచ్చిన గుండె నొప్పి నిజమే అనుకుంటుంది. రాజాగారు రామరాజుని రప్పించడానికి ఈ నాటకం ఆడతారని శృతి గ్రహిస్తే ఇంత వేదనకు గురయ్యేది కాదు. రాత్రి ఎప్పుడు అవుతుందా, రామరాజుని ఎప్పుడు కలుసుకుంటానా అని శృతి మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంది. ఓ పక్క రాజాగారి పరిస్థితి అలా ఉంటే ఏం కొంప మునిగే రహస్యం ఉందని నన్ను రమ్మన్నావు శృతి? ఇంకా శృతిని ఏడ్పించడానికే అలా అన్నాడు రామరాజు.
అదేం వినిపించుకోలేదు శృతి. మేడ మీదకు రామరాజు రాగానే పరుగులాంటి నడకతో అతని దగ్గరకు వచ్చి, విజయ్, నీ కనుక్కున్న రహస్యం మామూలుది కాదు. అసలు రామరాజు విషయం తెలుసుకున్నాను. అతను సజీవుడే. నళినీదేవి వాళ్ళు బంధించారు అంటూ అతని చేయి నొక్కి మరీ చెప్పింది. ఏమిటి శృతి నీవనేది? నిజమో అబద్ధమో తెలుసుకోలేక శృతి భుజాల మీద చేయి వేసి బలంగా ఊపుతూ అడిగాడు రామరాజు. నిజం, కూర్చో, పూర్తిగా చెబుతాను అంటూ రామరాజు కూర్చోగానే, ఓ రోజు ఏమి జరిగిందంటే అని జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పింది శృతి. శృతి, నిన్నెలా అభినందించాలో తెలియడం లేదు. చాలా సాధించావు. కొడుకు విషయం విని ఆ ఆనందం తట్టుకోలేక రాజాగారు గుండె నొప్పి తెచ్చుకోలేదు. నన్ను రప్పించడానికే నాటకం ఆడారు. శృతిని కలుసుకో, చాలా విషయాలు చెబుతుంది అని వారే అన్నారు. నిజమా? అంది శృతి. రామరాజు చటుక్కున శృతిని గిల్లాడు. అబ్బా, అంది శృతి చెయ్యి చూసుకుంటూ. ఇదెంత నిజమో అది అంత నిజం అన్నాడు నవ్వుతూ. అయితే నన్ను ఆటలు పట్టించడానికి పెద్ద సీరియస్ ఫోజ్ పెట్టారన్నమాట. కోపం తెచ్చుకుంది శృతి. నిన్నేడిపించడం నాకో సరదా అంటూ ఈ తఫా ముక్కు పట్టుకున్నాడు. ఇదిగో, ఇలా ముక్కు చెవులు పిండితే నేను సహించను, కిందకు పోతాను అంది శృతి. ఏమిటా బెదిరింపు? వెళ్ళు. హాయిగా వెళ్తాను. రాజాగారికి ఏం ప్రమాదం లేదని చెప్పావు కదా అంది శృతి. మరి నీకో రహస్యం చెప్పాలే. చెవిలో చెప్పేదైతే నాకేం వద్దు. చెవిలోగాక ఎక్కడ చెబుతారే? అది మామూలు విషయమా? మీ అన్నయ్య విషయం, సీక్రెట్. ఏమిటి విజయ్ నీవనేది? అంది శృతి. సీక్రెట్ అన్నా కదా పిల్ల. నీ చెవి నా నోటి దగ్గర పెట్టు. జస్ట్ కొరికేస్తావు అంతేనా? అంది శృతి. దొండపండు లాంటి పెదిమిలుండగా చెవి ముక్కు దేనికోయ్ అన్నాడు రామరాజు. శృతి మాట్లాడలేదు. మూతి బిగించుకొని కూర్చుంది. రామరాజు ఎన్ని విధాలు మాట్లాడించినా లాభం లేకపోయింది. సరే పిల్ల, నీకు బాగానే కోపం వచ్చింది. ఓకే, తప్పు నాదే. దాన్ని అలా వదిలేసి రాజీకొద్దాం. నీకు సంతోషకరమైన సంగతులు చెబుతాను. నాకు కావలసిన బహుమతి తీసుకుంటాను, సరేనా? నాకేం చెప్పొద్దు. అసలు మా అన్నయ్య మీకు కనపడితేగా. అల్లరి పెట్టడం, అబద్ధాలు ఆడించడం మీకు అలవాటేగా. అలా అయితే బలవంతాన నా పని కానిచ్చుకోవడం, బెదిరించడం కూడా మామూలే అంటూ శృతిని కౌగిలిలోకి లాక్కున్నాడు. ఇది మురారీదేముడి ఉక్కు కౌగిలి, చెవిలో గుసగుసగా అన్నాడు రామరాజు. నేనేం పాత శృతిని కాదు. అందుకే ఉత్త బెదిరింపుతో వదిలేయడం లేదు. ఇలా కౌగిలిలోనే బంధించి చెప్పవలసింది చెప్పి పొందవలసిన బహుమానం పొంది వదులుతాను. శృతిని మరింత చేరువుకి లాక్కుంటూ అన్నాడు. నాకు ఊపిరి ఆడడం లేదు. నా ఊపిరి పీల్చుతూ ఉండు, చెప్పేస్తాను. రెడీ అంటూ రామరాజు చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రోజు నేను మా కంపెనీలోంచి బయటికి వచ్చాను. కారెక్కి బయలుదేరటమే ఇహ. అప్పుడు కారెక్కనీయకుండా ఒక అతను అడ్డు తగిలాడు. సార్, మీకెన్నో కంపెనీలు, ఫ్యాక్టరీలు ఉన్నట్లు తెలుసుకున్నాను. నాకు చిన్న జాబ్ చూస్తారా అన్నాడు. ఇక్కడేం ఖాళీలు లేవు, నీ వెళ్ళవచ్చు అన్నాను. సార్, మీరు కాదంటే నాకు ఆత్మహత్యే శరణ్యం. 3 పిల్లలు, రోగిష్టి భార్య, మంచంలో తండ్రి, పెళ్లి కావలసిన చెల్లెళ్ళు అంటూ అతను పాఠం చదువుతున్నాడు. అంతలోనే నా ముఖంలోకి చూసి మీరు అని తడబడ్డాడు. అతనే మీ అన్నయ్య. అతన్నే నేను రక్షించింది. గడ్డాలు మీసాలు పెరిగి ఉన్నాయి. సమ్మర్ క్రాఫు, మాసిపోయిన పంచ, లాల్చి. అతను నన్ను గుర్తించి ఆశ్చర్యంతో ఫలానా అనబోయాడు. అప్పుడే నేను మీ అన్నయ్యని గుర్తించాను. ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని అరికట్టడానికి ఫెళ్ళున చెంపదెబ్బ వేశాను. నన్ను గుర్తించిన ఆనందంతో మీరు కదూ నన్ను రక్షించింది అనబోయాడు. మీరు దగ్గర చెంప చెళ్ళుమనిపించి ఆపేశాను. వెంటనే మీదకు వెళ్ళి ఉద్యోగం లేదే పెళ్ళాడమే సిగ్గుచేటు. పైగా అదేదో ఘనకార్యం సాధించినట్టు 3 పిల్లలు అని చెబుతున్నావా? జీవితంలో జాగ్రత్త, ముందు చూపు లేని నీకు ఉద్యోగం ఇవ్వడం కోరి ప్రమాదం తెచ్చుకోవడమే. ప్రమాదం అంటూ ఆ మాట నొక్కి అని మీ అన్నయ్య కళ్ళలోకి చూస్తూ సైగ చేశాను. నేను అంటున్న మాటలకి పళ్ళు నూరుతూ ఆవేశంగా ముందుకు రాబోతున్న మీ అన్నయ్య నా సైగ అర్థం చేసుకుని ఓ అడుగు వెనక్కి వేశాడు. వేసి, ప్రమాదం ఎవరికి సార్? ప్రమాదం మీకా నాకా? ఒక పేదవాడిని ఆదరించలేని మీరు చెయ్యి చాపి సహాయం అడిగిన నాబోటి వాడికి చెంపదెబ్బ బహుమతిగా ఇచ్చారే. మీలాంటి వారికి చెయ్యెత్తి నమస్కరించాలి అంటూ నన్ను అర్థం చేసుకున్నట్లు సైగ చేశాడు. ఒక్క చెంపదెబ్బతోనే పోనించాను. ఈసారి గనక ఎదురొచ్చావంటే ప్రాణం తీస్తాను, వెళ్ళు అన్నాను గర్జిస్తూ. ఎదురుగా ఇష్టం లేకపోతే చాటుగా వచ్చి కలుస్తాలే వ్యంగ్యంగా అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ గోలకి 10 మంది బయటికి వచ్చారు. మా కోడ్ మటుకు అర్థం చేసుకోలేదు. నన్ను మించినవాడు మీ అన్నయ్య. ఇదంతా నిజమే? ఇంకా ఆశ్చర్యపోతున్నది శృతి. ఇంత నిజం అంటూ చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు రామరాజు. ఛీ, ఏం బావుండలేదా? అబ్బా వదులు విజయ్, నీకు కావలసింది బలవంతానైనా పొందుతావు. మళ్ళీ వేషాలు నా అనుమతి లేకుండా
ఆడదాని అనుమతి అడిగి మగాడు ముద్దు పెట్టుకోవాలంటే వాడు ఒక అడుగు ముందుకు వేయలేదని రామాయణంలోనో భారతంలోనో రాస్తుంది. ఆహా, అలాగే మన సంస్కృతి పెంపొందించే ఆ పవిత్ర గ్రంథాలలో మరో మాట కూడా రాసుంది, ఆడదాన్ని బలవంతం చేయకూడదని. అది పరాయి ఆడదాని విషయంలో నీవు పరాయి దానివి కాదు కదా. నీతో నేను వాదించలేను, కానీ ఇంక వదిలే, ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను ప్లీజ్ అంది శృతి. ఓకే అంటూ రామరాజు శృతిని వదిలేశాడు. నాలో ఇన్ని కోరికలున్నాయా? ఈ శృతి నా కంటబడ్డ తర్వాత నాలో కోరిక కళ్ళు తెరిచిందా? మనసు విప్పి మాట్లాడుకున్న తర్వాత ఆగలేకపోతున్నానేం? స్త్రీలో ఉన్న ఈ ఆకర్షణ శక్తే నిద్రావస్థలో ఉన్న పురుషుణ్ణి తట్టిలేపుతుంది. దీనినే ప్రకృతి విచిత్రం అంటారేమో రామరాజు అనుకున్నాడు, బొమ్మలా కూర్చున్న శృతిని చూస్తూ. యవ్వనం, ప్రకృతి, పరస్పర ఆకర్షణ స్త్రీ పురుషుల్ని దగ్గరకు చేరుస్తాయి అంటారు. మురారీదేవుడు ఆనాడు తనని ముట్టుకున్నాడని ఓ రోజంతా ఏడ్చింది. అదే ఇప్పుడు అతను బలవంతాన దగ్గరకు లాక్కుంటే కాదనలేకపోయింది. అతని ప్రతిచర్య తనను పులకింపజేస్తున్నది. నా ధర్మం నేనెలా మరిచిపోగలుగుతున్నాను? ఏ శక్తి తనని లొంగదీసుకుంది? లొంగదీసుకోవడం కాదు, విజయ్ ఎవరో తెలిసి దగ్గరైన తర్వాతే తనకి శక్తి వచ్చింది. ఈ గంభీరమూర్తి, ఈ అల్లరి పిల్లాడు తన శృతికి ఎందుకో సిగ్గు ముంచుకు వచ్చింది. ఇలా మనం ఈ రాత్రంతా ఒకరినొకరం చూస్తూ కూర్చుందామా? చెప్పండి కంగారు కప్పిపుచ్చుకుంటూ శృతి అడిగింది. ఏం చెప్పను? చిలిపిగా అడిగాడు రామరాజు. ఆ తర్వాత ఏమైంది? అన్నయ్య మీరు కలుసుకున్నారా? మీ అడ్రస్ నాకు తెలుసుగా, ఫలానా విధంగా రాత్రిపూట కలుసుకోమని లెటర్ రాశాను. మీ అన్నయ్య వచ్చాడు. సిద్ధార్థ అనండి చాలు. ఓకే, మేము కలుసుకున్నాం, ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నాం. నా విషయం సిద్ధార్థకి ముందే నీ లెటర్ ద్వారా తెలుసు కాబట్టి ఇద్దరం కలిసిపోయాం. మారువేషంతో సిద్ధార్థ తిరుగుతూ లారీలున్న చోట కనిపెట్టాడు. తమాషా ఏమంటే అది మీ ఊళ్ళోనే. నీవు నళినీదేవి మొదటిసారి చూసిన నైట్ క్లబ్ గోల్డ్ స్టార్కి వెనకవైపునే ఉన్న హౌస్, దానిలో హ్యాండ్లూమ్ కంపెనీ ఉంది. ఆ రోజు లారీలో దాక్కుని సిద్ధార్థ రావడం వల్ల ఏ ఊళ్ళోనో తనని బంధించారనుకుని చుట్టుపక్కల ఊళ్ళల్లో వెతకడం మొదలుపెట్టాడు. 10 లారీలు ఉన్న హౌస్ ఎక్కడా లేదట. నీ లెటర్లో గోల్డ్ స్టార్ క్లబ్ మీద ఓ కన్ను వేసి ఉంచమని రాశావట. అక్కడికి వెళ్ళేసరికి లారీలు కనిపించాయి, పట్టేశాడుట. ఎంత విచిత్రం! టైం కలిసి వస్తే ఇలాగే జరుగుతుంది. మరో విచిత్రం వినిపించిన శృతి, ఈ విషయమంతా సిద్ధార్థకి వినిపించాను. సిద్ధార్థ ఏమన్నాడో తెలుసా? నా అలాగానే మీరు రాంగ్ రూట్లో పయనిస్తున్నారేమో. వాళ్ళు మిమ్మల్ని కారులో 2 మైళ్ళు తిప్పేది మొత్తం 2 వీధుల్లోనేమో. మీ కళ్ళకి గంతలు కట్టి కారు వెనుక సీటులో పడుకుని ఉండడం వల్ల మీరు గ్రహించి ఉండరు అని అనగానే అతని బుద్ధి కుశలతకి పరవశించి గబుక్కున కౌగిలించుకుని ఇందాక నిన్ను ముద్దు పెట్టుకున్నట్టే పెట్టుకున్నాను. ఈ అలవాటు మంచిది కాదు. పరాయి ఆడపిల్ల కనిపిస్తే నీ రూపం గుర్తుకు తెచ్చుకుంటాను. కాళికమ్మ వారిలా కళ్ళెర చేసి కనబడు, నీరు కారిపోయి వెనక్కు తగ్గుతాను. కబుర్లకేం తక్కువ లేదు. ఎదుటివాళ్ళు పెదవి కదిపేసరికి జవాబు సిద్ధంగా ఉంటుందాయే. తర్వాత ఏమైందో చెప్పండి అంది శృతి. సిద్ధార్థ అన్నదే నిజం. అందుకే కొన్ని పనులు సిద్ధార్థకి చెప్పాను. గోల్డ్ స్టార్ క్లబ్ పరిసరాలు గమనించమన్నాను. క్లబ్ వెనక ఇంటిలోంచి క్లబ్ క్రిందకు అండర్ గ్రౌండ్ ఉండి ఉంటుంది. దానిలోకి దారి ఉండవచ్చు. అదే నిజమని మా నమ్మకం. అది తేలిపోతే చాలు, వీళ్ల జుట్టు నా చేతిలో ఉంటుంది. మరొకటి బయటపడితే వీళ్ల బతుకులే బయటపడతాయి. అదే రామరాజు మా అమ్మ చెల్లిని ఎక్కడ దాచారన్నది. బహుశా వాళ్ళిక్కడే ఉండవచ్చు విజయ్. ఎలా అంటే రోజూ క్యారియర్తో భోజనం ఎవరికో వెడుతున్నది కదా. మరో విషయాన్ని బట్టి చెప్పొచ్చు. నీకు మీ అమ్మగారిని చెల్లెల్ని ఎక్కడ చూపిస్తున్నారు? అది మాత్రం మా ఊళ్ళో కాదు. నేను రఘునందన్ 20 రోజులకోసారి షికారుగా నడిచి ఊరు బయటికి వెళ్తాం. ఒక గదిలోకి తీసుకువెళ్తారు. తలుపులు కిటికీలు బిగించి ఉంటాయి. ఆ గదిలో లైటు తప్ప మరేమీ ఉండవు. అమ్మను పద్మినిని తీసుకువస్తారు. తుపాకులు ఆ గదిలో నలువైపులా గోడల్లోంచి మా వైపు గురిపెట్టబడి ఉంటాయి. వీళ్ళు పిస్టల్ పట్టుకొని ఉంటారు. అమ్మ, పద్మిని, నేను 4 గంటే 4 మాటలు. అవి కులాసా కబుర్లు చెప్పుకుంటాం. తనివి తీరా ఒకరినొకరు చూసుకుంటాం. వాళ్ళనట్టు తీసుకెళ్లడం, నా కళ్ళకి గంతలు కట్టి గదిలోంచి నన్ను బయటికి తీసుకురావడం జరుగుతుంది. పద్మిని చాలా తెలివిగలది. కానీ ఏం లాభం? ఏ గుర్తు చెప్పడానికి లేదు. క్షేమం తప్ప మాట్లాడుకోవడానికి లేదు. రామరాజు దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. వీళ్ళు అమిత జాగ్రత్త తీసుకున్నారు అంది శృతి. లేకపోతే ఎప్పుడో బయటపడేవారు. ఇక ముందు ఏం చేద్దాం? రాజాగారితో సంప్రదిస్తాను. క్యారియర్ భోజనం మాట.
నీ గదిలో నీడ కదిలి మాయం కావడం చెబుతాను. నీ వల్ల జరిగింది తెలిసింది కదా, ఇంకా ఆలోచిస్తాను. రాజాగారికి నిజంగానే గుండెపోటు అనుకుని కంగారుగా వచ్చేశాను. అయితే ఈ విషయం లెటర్ రాసి అక్కడ పోస్టులోనే వేసి వచ్చాను. సిద్ధార్థకి ఆ లెటర్ అందితే తెలిసిపోతుంది. మనం ఇక్కడి వివరాలు కూడా మళ్ళీ ఓ లెటర్ సిద్ధార్థకి రాద్దాం. అమ్మయ్య, ఇప్పటికి నా మనసు కొద్దిగా తృప్తి చెందింది. నాకు అలాగే ఉంది. రాజాగారు ఆరోగ్యంగా ఉన్నారనే తృప్తితో నీ ముక్కు పిండాను. చాలు, మరో విషయం ఎప్పటినుంచో అడగాలని మర్చిపోతున్నాను. అడగనా? అంది శృతి. అడుగు. అప్పుడు కాలికి తుపాకీ తూటా తగిలి మా ఇంట్లో దాక్కున్నావు కదా, వారం రోజులు కనపడకపోతే రఘునందన్ ఊరుకున్నాడా? మంచి ప్రశ్నే వేశావు శృతి. ఎప్పుడైనా పోలీసులు వెంటాడితే పారిపోయి దాక్కోవచ్చని రఘునందన్ ముందే హెచ్చరించాడు. పోలీసులకు పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది కదా. ఆ రోజు అందరం నలువైపులా పరుగు తీశాం. ఇన్స్పెక్టర్ కాల్చడం, నా కాలికి గుండు దెబ్బ తగలడంతో నీ శరణు వేడి మీ ఇంట్లో దాక్కున్నాను. ఆ రాత్రి నీ ఇబ్బంది గ్రహించి నా కాలి బాధ ఎక్కువై వెళ్ళిపోయాను. మా కంపెనీ ఉన్నది 1 టౌన్లో కదా. రిక్షా ఎక్కి అరగంటలో అక్కడ దిగాను. ఉన్న ఊళ్ళోనే కంపెనీ ఉంచుకొని పోలీసు కాపలా వల్ల మీ ఇంట్లో దాక్కోవడం జరిగింది. ఇప్పటి నా వేషానికి అప్పటి నా వేషానికి తేడా చూసావా? ఏమి తేడా ఉన్నా మిమ్మల్ని నేను గుర్తించాను అంది శృతి. నన్ను మర్చిపోనంతగా గుర్తుపెట్టుకున్నావన్నమాట. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను బెదిరించింది శృతి. అబ్బబ్బా, ఉన్నమాటకి మూవనక దీనికి బెదిరింపే. ఎలా వేగేది నీతో శృతి, రాగం తీశాడు రామరాజు. శృతి నెమ్మదిగా నవ్వింది. రాజాగారికి ఇంకా మాయదారి గుండె నొప్పి తగ్గలేదు. నళినీదేవి రాజాగారి పక్కలో కూర్చొని మాట్లాడే హక్కు ఎప్పుడో కోల్పోయింది. రఘునందన్తో ఏనాడైతే చూశారో ఆనాటి నుంచి తనకి ఆమడ దూరాన ఉంచుతున్నారు. తిట్టింది లేదు, కొట్టింది లేదు. రాజాగారి చూపులే చాలు వాడి బాకుల్లా ఆమె హృదయాన్ని తాకుతున్నాయి. రఘునందన్తో తన అక్రమ సంబంధం విషయం తెలిసి దూరంగా ఉంచారు కానీ ఇంట్లోంచి పొమ్మనలేదు. బహుశా కుటుంబ మర్యాద రచ్చకెక్కుతుందనేమో అనుకుంది నళినీదేవి. రాజాగారు పక్షవాతం వచ్చి మంచాన పడడం వల్ల బోనులో పులే అయ్యారు. రాజాగారు మాట్లాడకపోయినా ఆ ఇంట్లో తన స్థానం చెక్కు చెదరలేదు కాబట్టి నళినీదేవి స్థానబలం ఇంకా పెంచుకుంది. పరిస్థితి ఇలా ఉంటే రాజాగారిని ఆస్తి వివరాలు తెలుపమని, ఆస్తి రాయమని ధైర్యం చేసి ఎవరడుగుతారు? మనసులో ఏముందో ఆ భగవంతుడికే తెలియాలి. చావుకి అంగుళం దూరంలో ఉన్న మనిషి ఆస్తి రాయడానికి ఆలస్యం చేస్తాడేం? పుటుక్కున గుటుక్కుమంటే ఆ నగల విషయం ఎలా తెలుస్తుంది? రఘునందన్ విసిగిపోయి అన్నాడు. పోనీ ఓ పని చేస్తే? నళినీదేవి అంది సాలోచనగా. ఏం పని? ఈ రామరాజుని అడిగేయమందాం. ముందు జాగ్రత్తగా ఆస్తి వివరాలు చెప్పండి నాన్నగారు అంటే చెప్పినా చెప్పవచ్చు. చెప్పకుండా చచ్చాడనుకో, ఆస్తికి వారసురాలిని నేనే. అప్పుడు నగలు గాలిద్దాం. నా ముఖంలాగా ఉంది. ఈ ఆస్తి ఏ మూలకి మన బిజినెస్ లేదా? అది 3 పువ్వులు 6 కాయలు. మనకి కావాల్సింది నగలు. అవి చేస్తాయి కోట్లు. నిజమే. అయితే ప్రస్తుతం చేయాల్సింది ఆస్తి విషయం రామరాజుని అడగమందాం అంది నళినీదేవి. అంతవరకు వాళ్ల మాటలు వింటున్న రామరాజు కలగజేసుకుని, మీరడగమంటే అడుగుతాను, కానీ రాజాగారు అనుమానపడడానికి ఆస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎలాగూ ఆయనే చెబుతానన్నారుగా అన్నాడు. ఎప్పుడు? అది జరిగేది ఎప్పుడు? రఘునందన్ ఆవేశపడ్డాడు. ప్రస్తుతం కావలసింది ఆవేశం కాదు, వివేకంతో ఆలోచన. ఆస్తి వివరాలు చెప్పడానికే కదా నన్ను పిలిపించారు. బతుకుతానని నమ్మకమేమో ఆలస్యం చేస్తున్నారు, చూద్దాం. రామరాజు పైకి వేళ్ల మనిషిలానే మాట్లాడతాడు. ఇప్పుడు ఇలాగే మాట్లాడాడు. రఘునందన్ నళినీదేవి కొద్దిసేపు తర్జన భర్జనపడి మరో 2 రోజులు వేచి చూడటానికే నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత రామరాజు తన గదికి వెళ్ళాడు. కొద్దిసేపు తర్వాత నళినీదేవి, రఘునందన్ ఆఫీస్ గదిలోకి రావడానికి హాలులోకి వచ్చారు. అప్పుడే వాళ్లకంట ఓ దృశ్యం పడింది. అది చూసి వాళ్ళు అవాక్కయ్యి నిలిచిపోయారు. అంతలో తెలివి తెచ్చుకుని చటుక్కున తలుపు దాటుకి నెక్కారు. నళినీదేవి, రఘునందన్ రామరాజు గదిలో కూర్చొని ఏదో దీర్ఘంగా చర్చించుకుంటున్నారని గ్రహించి ఇదే మంచి సమయం అని శృతి హాలులోకి ఏదైనా లెటర్ ఉందేమో అని పూలకుండీలో పూలు పైకి తీసింది. రాజాగారు రాసిన లెటర్ కుండీలో ఉంది. ఆ లెటర్ తీసి జాకెట్లో దోపుకుంది. పూలు యథాప్రకారం కుండీలో పెట్టింది. పిత్తర చూపులు చూస్తూ అక్కడి నుంచి కదిలి తన గదికి బయలుదేరింది శృతి. ఈ దృశ్యమే కంటపడింది వీళ్ళకి. వెళ్ళి అదేమిటో లాక్కొస్తాను రఘునందన్ అన్నాడు. తొందరపడకు రఘు, అదేమిటో ఇది మళ్ళీ ఏం చేస్తుందో చూసి పట్టేద్దాం. నీవటు నేనిటు కాపలా కాద్దాం అంది నళినీదేవి. ఆ ఆలోచన నచ్చింది రఘునందన్కి. ఇదేమీ తెలియని శృతి రాజాగారు రాసిన లెటర్ చూసుకుంది.
లెటర్లో రాజాగారు అతి ముఖ్యమైన విషయమే రాశారు. రాత్రికి రామరాజును కలుసుకుంటే అద్భుత రహస్యం చెబుతాడని, ఇరువురు కలిసి సాధించండి అని రాశారు. ఆ లెటర్ అందినట్లు తెలియజేయడానికి శృతి వెంటనే తనో లెటర్ తయారు చేసింది. దానిలో మీరు రాసినట్లే చేస్తాను, శాయశక్తులా కృషి చేసి సాధిస్తాను, మీ సూచన బాగుంది అని మాత్రమే రాసింది శృతి. ఆ లెటర్ ఎవరు చదివినా ఎవరికి ఎవరు రాశారన్నది తెలియదు. పైన కింద పేరు లేదు. రాసిన మ్యాటర్లో విషయం తెలియడం లేదు. శృతి రాజాగారు రాసింది మరోసారి చదివి ఆ లెటర్ చించేసింది. తను రాసింది తీసుకుని హాలులోకి వెళ్ళింది. ఎవరూ తనని గమనించడం లేదని నిర్ధారణ చేసుకుని కుండీలో లెటర్ పెట్టి యువతలికి రాబోయింది. పొంచి ఉన్న పులి మీద పడనే పడింది. రఘునందన్ రావడం ఏమిటి, శృతి నోరు గట్టిగా నొక్కిపెట్టి పక్క గదిలోకి ఈడ్చుకెళ్లడం ఏమిటి, చాలా క్విక్గా జరిగిపోయింది. నళినీదేవి కుండీలోంచి శృతి రాసిన లెటర్ తీసుకుంది. రాజాగారి భవనంలో వాడని 2 గదులున్నాయి. గదిలోకి ఎవరూ పోరు. ఆ గదిలో ఏం మాట్లాడినా ఎవరికీ వినిపించదు. ఎందుకైనా మంచిదని జాలమ్మని గది దగ్గరకు ఎవరూ రాకుండా కాపలా పెట్టి శృతిని ఆ గదిలోకి తీసుకెళ్లారు. అరిచావంటే పీక పిసుకుతాను, నేను అడిగిన దానికి సరిగ్గా జవాబివ్వు, బతికిపోతావు అన్నాడు రఘునందన్. శృతి మాట్లాడలేదు. ఎవరు నువ్వు, మామూలు మనిషివా, ఈ ఇంట్లో ఎవరైనా పిలిపిస్తే వచ్చిన సిఐడివా, దొంగవా అన్నాడు రఘునందన్. శృతి మాట్లాడదలుచుకోలేదు. ఎన్నాళ్ళు బట్టి ఈ ఉత్తరాలు సాగుతున్నాయి. శృతి నిర్లక్ష్యంగా ఓ చూపు చూసింది. నా సహనం పరీక్షించకు, ఎవరికి లెటర్ రాశావు? శృతి దీనికి మాట్లాడకపోవడంతో శృతి చెంప అదిరేటట్లు, ఆ గదిలో శబ్దం మారుమోగేటట్లు, బుగ్గ బూరెలా పొంగేటట్లు ఒకే ఒక దెబ్బ చాచి కొట్టాడు రఘునందన్. శృతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అమ్మా అని అరవకుండా పళ్ళ బిగువున బాధ భరించింది. నీ నోరు ఎలా తెరిపించాలో నాకు బాగా తెలుసు. మీరు రాసినట్లే చేస్తాను, శాయశక్తులా కృషి చేసి సాధిస్తాను, మీ సూచన బాగుంది అని రాశావే, దీని అర్థం ఏమిటి? శృతి కంఠం చుట్టూ 2 చేతులు వేసి అడిగాడు రఘునందన్. మీరు నన్ను చంపగలరేమో కానీ నా నోటిలోంచి ఒక్క ముక్క రానియలేరు. నేను చచ్చినా చెప్పను, మొదటిసారిగా నోరు తెరిచి అంది శృతి. చూశావా దేవి దీని పొగరు, ఇప్పుడు దీన్నేం చేయమంటావు, పీక నొక్కేయినా? రఘు, ఈ లెటర్ని బట్టి మన చుట్టూ ఎవరో వలపన్నుతున్నారని తెలుసుకున్నది. దీన్ని అక్కడికే చేర్చు, చంపితే ఈ రహస్యం తేలదు. దీని విషయం తీరుబడిగా అక్కడే చూద్దాం, అంతేనా? అంతేగాక చంపి ఏం చేసుకుంటావు, నీకంతా తొందర. అసలు ఈ శృతి దిక్కుమొక్కు లేని వంటర్దంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. జాబు ఇచ్చే ముందు అన్ని వివరాలు తెలుసుకునే కళ్ళారా చూసి కూడా ఇచ్చానన్నావు. నాకిప్పుడు నమ్మకం కలగడం లేదు. వివరాలు సేకరించడం, 1000 కళ్ళతో చూడడం నీకు బద్ధకం. నీ అజాగ్రత్తే చిక్కులు తెచ్చిపెడుతున్నది అంది నళినీదేవి. తరువాత తిడుదువు గాని, ముందు జరగాల్సింది చూడు. చెప్పేదేముంది, ఇకనైనా జాగ్రత్తగా చెయ్యి, ముందు దీన్నక్కడా పడవేయి అంది నళినీదేవి. అలాగే అన్నాడు రఘునందన్. రఘునందన్ నళినీదేవి కలిసి శృతి నోరు ముందుగా కట్టేశారు. శృతి అరవడానికి ప్రయత్నించింది, గింజుకుంది, లాభం లేకపోయింది. ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారు, అలాగే కళ్ళూను. మరికొద్దిసేపటిలో శృతిని తీసుకుని ఆ గది వదిలారు రఘునందన్ నళినీదేవి. శృతి మాయమైన సంగతి ముందుగా ఆ ఇంట్లో గుర్తించింది రామరాజు. పని పట్టుకుని ప్రచారం చేయకపోయినా తర్వాత అందరికీ తెలిసిపోయింది. శృతి కోసం ఏదో పని ఉన్నట్లు అటూ ఇటూ తిరిగిన రామరాజు చివరికి విసిగి స్వాతి గదిలోకి వెళ్ళాడు. అన్నయ్య, శృతి ఇంకా రాలేదు, నీవు వెళ్ళి పంపించు అంది స్వాతి. ఇక్కడికి రాలేదని అప్పుడు గ్రహించాడు. చంద్రగౌడ్ చెవిన వేశాడు ఈ సంగతి. బహుశా వీళ్లే శృతిని మాయం చేసి ఉంటారు. ఏదో జరిగింది, రాజాగారితో చెప్పు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ హెచ్చరిక చేశాడు. వీళ్ల జాగ్రత్తలో వీళ్లుంటే నళినీదేవి ఇంకా పెద్ద జాగ్రత్త తీసుకుంది. తన గదిలో ఉన్న నగలు మాయమయ్యాయని, శృతే ఎత్తుకుపోయిందని ప్రచారం చేసింది. శృతి అలాంటిది కాదని రామరాజు అనలేదు, రాజాగారు అనలేదు. ఈ కాలంలో ఎవరినీ నమ్మడానికి వీలు లేదని మాత్రమే అన్నారు. స్వాతి మాత్రం ఖచ్చితంగా అనేసింది, శృతి అలాంటిది కాదు, ఏదో జరిగింది, నిజం తెలియకపోదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. రామరాజు కొన్ని సూచనలు ఇస్తూ సిద్ధార్థకి లెటర్ రాశాడు. ఇంతట్లో మరో విచిత్రం జరిగింది. ఇన్స్పెక్టర్, పోలీసులు జీపులో దిగారు. ఈ ఇంట్లోనే కదూ దొంగతనం జరిగింది అని వాకిట్లోనే నౌకర్ని అడిగి ఇంట్లోకి వచ్చారు. ఇన్స్పెక్టర్ని చూసి రఘునందన్ తెల్లబోయాడు. నళినీదేవి కూడా అప్పుడు అక్కడే ఉంది. ఈ ఇంట్లో రఘునందన్ ఎవరు? ఇన్స్పెక్టర్ అడిగాడు. రఘునందన్ పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. నేనే, దేనికి వణిగినట్లే అన్నాడు. మీరు ఫోన్లో చెప్పగానే బయలుదేరి వచ్చాం. ఫోన్? డోంట్ వర్రీ, మేము వచ్చాంగా, ఇక మేము చూసుకుంటాం.
దాదాపు 1,00,000 రూపాయల నగలు నళినీదేవి గారివి శృతి అనే పని అమ్మాయి ఎత్తుకెళ్ళిందని చెప్పారు కదా. ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. మీరు ఈ ఇంట్లో అందరినీ పరిచయం చేసి మాకు వివరాలు ఇస్తే సాధ్యమైనంత తొందరగా దొంగని పట్టేస్తాం. రఘునందన్ ఫోన్ చేసి పోలీసుల్ని పిలవలేదు. ఆ విషయం నళినీదేవికి తెలుసు. అందుకే ఒకరి ముఖం ఒకరు చూసుకుని లిప్తపాటులో సైగ చేసుకుని జాగ్రత్త పడ్డారు. ఇన్స్పెక్టర్ని కూర్చోబెట్టారు ఎంతో మర్యాదగా. చాలా తొందరగా వచ్చారే, సరిగా మీకు ఫోన్ ఎన్నింటికి అందింది? నళినీదేవి అడిగింది. కరెక్ట్గా 3:10కి. వెంటనే బయలుదేరాం. ఇన్స్పెక్టర్ ఆమె అందానికి చకితుడవుతూ చెప్పాడు. 3:10కి అంటే రామరాజు రాజాగారి గదిలో ఉన్నాడు. అప్పుడు తను నళినీదేవి అక్కడే ఉన్నారు. ఈ ఫోన్ చేసింది ఎవరు? ఈ ఇంట్లో తమ మీదనే దెబ్బతీస్తూ అజ్ఞాతంగా ఉన్నదెవరు? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నళినీదేవికి. కొత్త నగలు సృష్టించి అవి పోయాయంటూ ఇంత పొడుగు జాబితా ఇచ్చింది నళినీదేవి. ఒక అనాథ పిల్లకి ఈ ఇంట్లో పని ఇచ్చామని, పేరు శృతి అని, అడ్రస్ వివరాలు తెలియమని చెప్పారు. ఇన్స్పెక్టర్ అంతా చూసుకొని ఎన్నో ప్రశ్నలు వేసి తర్వాత సెలవు తీసుకున్నాడు. ఎవరో బాగా తెలివిగా ఈ ఇంట్లో నాటకం ఆడుతున్నారు. మనం చాలా జాగ్రత్త పడాలి రఘు. చూడబోతే ఎవరో ప్లాను వేసి వలపన్నుతున్నట్లుంది అన్నది నళినీదేవి. చూడబోతే అలాగే ఉంది. కాస్త అనుమానం వస్తే చాలు వాళ్ళెవరో పసికట్టక మానను. మన ప్రత్యర్థులు రామరాజు, రాజుగారు. ఈ ఫోన్ చేసింది వాళ్ళిరువురూ కాదు. మొత్తానికి వాళ్ళెవరైనా కానీ పోలీసులు మన ఇంట్లో ప్రవేశపెట్టగలిగారు. అదే నా భయం. చూద్దాం, నగలు దొరికాయని బొంకితే చూపించాలి కదా. గిల్టు నగలు ప్రవేశపెడితే సరి. అది మంచి పని కాదు. పోలీసు వాళ్లతో చెలగాటం అస్సలు మంచిది కాదు. వచ్చిపోతుంటారు. పోనీ మన జాగ్రత్త మనం పడదాం. అలాగే, బాగా ఆలోచించాలి. ఇద్దరం చెయ్యవలసింది అదే. రఘునందన్, నళినీదేవి ఆలోచించగలరేమో కానీ నిజం తెలుసుకోలేరు. నిజం రామరాజుకి మాత్రమే తెలుసు. ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళేం చేస్తారో చూడాలి. జాగ్రత్తగా మెలుగుతారు. తను అంతకన్నా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు రామరాజు. రఘునందన్ శృతిని మెడపట్టుకుని గదిలోకి తోయడం, ఆ విసురుకి నేల మీద బోర్లా పడిపోయి నిలదొక్కుకోవడం జరిగింది. కొత్త అతిథిని తీసుకొచ్చాను, హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి అని రఘునందన్ విసురుగా తలుపు వేసి బయట తాళం బిగించి వెళ్ళాడు. గదిలో ఎదురుగా ఉన్న ఆడవాళ్ళిద్దరూ తల ఎత్తి శృతిని చూశారు. శృతి అప్పుడే వాళ్లను చూసింది. ఒకరికొకరు తెలియదు, కొత్త మొఖాలు. ఎవరమ్మా నువ్వు? శారదాదేవి అనబడే పెద్దావిడ అడిగింది. నా పేరు శృతి. వాళ్ళనే పరీక్షగా చూస్తూ చెప్పింది శృతి. అలాగా, ఇటు వచ్చి కూర్చో అంది శారదాదేవి. శృతి నెమ్మదిగా కదిలి వచ్చింది. కూర్చో అనగానే కూర్చుంది ఆమె దగ్గరగా. ఏం జరిగిందమ్మా? ఈ రాక్షసులకు ఎలా చిక్కావు అంది శారదాదేవి. ఏం జరగాలి? వాళ్ళ స్వార్థానికి కొందరిని ఉపయోగించుకుంటే వాళ్ళ అవసరానికి మరికొందరిని. జైలులో కథలిలా ఉంటాయి. కొత్తగా వచ్చిన ఖైదీని చూసి పాత ఖైదీ ఈ విధంగా పలకరిస్తాడు. దొంగతనమా, హత్య, మానభంగమా, ఏం చేశావు అని అడుగుతాడు. ఇది జైలు కాదు, కోపం. ఏ నేరం చెయ్యని వాళ్లే ఈ కోపంలో పడతారు. కాబట్టి ఏం జరిగిందని అడగడం అనవసరం అని పేలవంగా నవ్వి, నీ పేరు శృతి అన్నావు కదూ, పేరు బాగుంది. ఇక్కడికి వచ్చి పడటమే అపశృతి అంది. మీ పేరు అడిగింది శృతి. పద్మిని. శృతి ఉలిక్కిపడింది. అంటే నీవు రామరాజు చెల్లెలివి కదూ? రామరాజు చెల్లెలా? వెనక నుంచి పురుషకంఠం వినవచ్చింది. గిరుక్కున వెనుదిరిగి చూసింది శృతి. అక్కడ రామరాజు నుంచుని ఉన్నాడు. శృతి చెంగున లేచి వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది. విజయ్, మన రహస్యం వీళ్ళు గుర్తించారు, నన్ను బంధించారు. అవును, నీవెలా ఇక్కడికి రాగలిగావు? అతని ఊపుతూ అడిగింది. నా పేరు విజయ్ కాదు, రామరాజు. వదులు అన్నాడు అతను. రామరాజును పరీక్షగా చూసి టక్కున చెయ్యి వదిలేసింది శృతి. శృతి చేష్టలకు ఆశ్చర్యపోతూ శారదాదేవి, పద్మిని లేచి వచ్చారు. ఈ పిల్లకేమన్నా పిచ్చా అన్నట్లు చూస్తున్నాడు రామరాజు. అర్థమైంది. మీరు అసలు రామరాజు. ఈమె విజయకాంత్ తల్లి, పద్మిని చెల్లెలు. ఆనందంతో సర్వం అర్థమైన దానిలా అంది శృతి. విజయ్ నీకు తెలుసా అమ్మా? శారదాదేవి ఆతృతగా అడిగింది. అదేం ప్రశ్న అమ్మా? విజయ్ అంటూ అరుస్తూ వెళ్ళి రాజుని కౌగలించుకున్నప్పుడే అంతా అర్థం కాలేదా? పద్మిని అంది. ఓ రోజు విజయకాంత్ అన్నమాట గుర్తుకు వచ్చింది శృతికి. నా చెల్లెలు పద్మిని చాకు లాంటిది, ఆవులిస్తే పేగులు లెక్కబెడుతుంది. అక్షరాల ఆ మాట నిజమని ఇప్పుడు అర్థమైపోయింది శృతికి. క్షమించండి, మీరు అసలు రామరాజు అని తెలియక పొరబడ్డాను అంది శృతి. క్షమించరాని తప్పు మీరేమీ చెయ్యలేదు. కూర్చుని మాట్లాడుకుందాం శాంత గంభీర స్వరంతో అన్నాడు రామరాజు. అందరూ కూర్చున్నారు.
శృతి ఒక్కసారిగా గదంతా పరికించి చూసింది. చెప్పుకోదగ్గవి ఆ గదిలో ఏమీ లేవు. పడుకోవడానికి పక్కగుడ్డలు, దాహానికి కుండలో నీళ్లు ఉన్నాయి. కొద్ది కాంతినిస్తూ చిన్న లైటు వెలుగుతుంది. పక్క గదిలోకి వెళ్ళడానికి అటువైపు తలుపులు తెరిచి ఉన్నాయి. మిగతా ఒక తలుపు మూసి ఉంది. పేరుకు కిటికీ ఉంది కానీ అది చాలా చిన్నది. గది గోడలు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. అందువల్ల కిటికీ ఉపయోగం లేదు. ఏమిటమ్మా చూస్తున్నావు? ఈ గది అందచందాలనా? శారదాదేవి అడిగింది. చాలా విచిత్రంగా ఉంది ఈ గది అంది శృతి. విచిత్రమే మరి. ఈ గది పక్కనే ఓ గది. అది సర్వ అవసరాలకి ఉపయోగపడుతుంది. అంతకు మించి మరేమీ తెలియదు. ఇది మన బోటి వాళ్లకు కట్టిన జైలు పద్మిని అంది. ఇది ఎక్కడుంది అంది శృతి. అదే తెలిస్తే ఎప్పుడో బయటపడేవాళ్ళం. సూర్యచంద్రులు రాత్రి పగలు ఏనాడో మర్చిపోయాం. హాయిగా 2 పూటలా భోజనం వస్తుంది. తినడం, ఒకరి ముఖం ఒకరు చూస్తూ కూర్చోవడం, నిద్ర వస్తే పడుకోవడం, అంతే. ఇలా ఎన్నాళ్ళు భయపడుతూ అడిగింది శృతి. ఈ మాట అనుకోవడం కూడా అనవసరమని మానేశాం పద్మిని నిర్లిప్తంగా అంది. శృతి భారంగా నిట్టూర్పు విడవడం మినహా మాట్లాడలేకపోయింది. ఏం జరిగి మీరిక్కడికి వచ్చారు? రామరాజు అడిగాడు. చెబుతాను అంటూ శృతి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పింది. వాళ్ళిద్దరూ ఇంత కథ నడిపిస్తున్నారన్నమాట. వాళ్ల మధ్య ఉత్త అక్రమ సంబంధమే కాబోలు. మా ఆస్తి కోసం కూడా చూస్తున్నారనుకున్నాను. వీళ్ళకో ముఠ వ్యవహారము ఉందన్నమాట రామరాజు అడిగాడు. మీ కథ చెప్పండి రామరాజుని అడిగింది శృతి. పరస్త్రీ వ్యామోహం లేని మా నాన్నగారు, మా అమ్మగారు స్వర్గస్థురాలైన పెళ్లి మాట తలపెట్టలేదు. తర్వాత నాన్నగారి వద్దకు నళినీదేవి వచ్చింది. తనకెవరూ దిక్కు మొక్కు లేరని, తండ్రి హఠాత్తుగా మరణించడంతో తను బజారున పడ్డానని, తన అందమే తనకి శత్రువైందని చెప్పిందట. నాన్నగారు ఆమెకు ముందు ఇంట్లో స్థానమిచ్చారు, తర్వాత హృదయంలో స్థానమిచ్చారు. నళినీదేవి మా ఇంటికే యజమానురాలయ్యింది. మాజీ ప్రియుడు రఘునందన్ ఇంట్లో చేరాడు. నేను తరచూ విదేశాల్లో ఉండేవాడిని. నా కొంత చదువు అక్కడే పూర్తి అయ్యింది. కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించడానికి విదేశంలోనే ఉండి సరికొత్త విధానాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. నాన్నగారికి పెరాలసిస్ వచ్చిందని తెలియగానే ఇంటికి వచ్చేశాను. రోజులు గడిచిపోతున్నాయి. నాన్నగారి వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. విదేశంలో కాపురం మానేసి మనకున్న కంపెనీలు, ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోమన్నారు నాన్నగారు. వారి మాట ఆమోదించాను. నాన్నగారు నళినీదేవి మీద కోపంగా ఉండేవారు. ఆమెతో మాట్లాడేవారు కాదు. ఏదో జరిగిందని ఊహించాను కానీ ఏం జరిగిందో తెలియదు. ఓ రోజు కొంతవరకు ఆస్తి వివరాలు తెలియజేశారు, జాగ్రత్తలు చెప్పారు. ఇదంతా దేనికి నాన్నగారు అంటే నన్ను మాట్లాడనివ్వలేదు. ఈ ఆస్తులే మనుషుల ప్రాణాలు తీసేది అన్నారు. నాన్నగారు ఎందుకో భయపడుతున్నారని గ్రహించాను. ఊహించని విధంగా ఓ రోజు రఘునందన్ నళినీదేవి అక్రమ సంబంధం నా కళ్ళబడింది. అది చూసి రామరాజుకి పట్టలేని ఆవేశం, భరించరాని కోపం వచ్చాయి. పని మనుషులకి అందరికీ వినపడేటట్లు అరిచాను. తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోండి. దేవుడి లాంటి నాన్నగారి కళ్ళు కప్పి ఆటలాడుతున్నారా? మీ కాముక చేష్టలతో పరమ పవిత్రమైన ఈ ఇంటిని అపవిత్రం చేస్తున్నారా? నాన్నగారితో చెప్పి వెంటనే మిమ్మల్ని మెడబెట్టుకుని బయటికి గెంటించకపోతే నా పేరు రామరాజు భూపతే కాదు. ఈ మధ్య నాన్నగారు ఊరికే భయపడుతూ నాకెన్నో జాగ్రత్తలు చెబుతూ ఆస్తి విషయం కూడా హెచ్చరించి చెబుతున్నారంటే ఎందుకో నా ఊహకు అందలేదు. కారణం ఇప్పుడు అర్థమైంది. ఇంకేమీ అరిచానో గుర్తులేదు. నా అరుపులు వాళ్ళకి ఒళ్ళు మండేటట్లు చేశాయి. ఇరువురు అప్పటికప్పుడే నా మీదకు దూకారు. ఈ నా చేతులు తోటకూర కాడలు కావు. ఒక్క పిడికిలి పోటుతో ఏనుగు కుంభస్థలాన్ని మోది చంపగలను. నా చేతి దెబ్బకి రఘునందన్ గిర్రున తిరిగి కింద పడ్డాడు. నళినీదేవి పూలకుండి కంచుది పుచ్చుకొని వెనకపాటుగా నా తల మీద మోదింది. అంతే, నా స్థానం ఇక్కడికి మారింది. నీ తండ్రి ఆస్తి వివరాలు చెప్పే ఉంటారని అది చెప్పమంటూ వేధిస్తూ ఉన్నారు. నరకయాతనలు పెడుతున్నారు. అపూర్వమైన నగలున్నాయని నాకు తెలుసు, కానీ పూర్తి వివరాలు తెలియవు. నాన్నగారు చెప్పనూ లేదు. అయినా వీళ్లతో నాకు తెలిసినా చెప్పనంటూ ఏడ్పిస్తున్నాను. దానివల్ల ప్రయోజనం ఏముంది? అనవసరంగా మిమ్మల్ని వాళ్ళు వేధిస్తున్నారు కదా. శృతి మధ్యలో అడ్డు తగిలి అడిగింది. వేధించడం అంటే ఈ శరీరాన్ని మర్దించడం అన్నమాట. పర్వాలేదు, దెబ్బలు తట్టుకోగలను. అలాంటి శిక్షణ ఎప్పుడో పొంది ఉన్నాను. నిజంగా నాకేం తెలియదంటే ప్రయోజనం ఏముంటుందని ప్రాణం ఎప్పుడో తీసి పారేసేవారు. తెలిసినా చెప్పనంటే ఆ తెలిసిందేమిటో నా నోటంటే కక్కించడానికి ప్రయత్నిస్తారు కానీ చంపరు. మీ ఆలోచన బాగుంది అంది మెచ్చుకోలుగా శృతి. బతకడానికో మార్గం రాజు కనిపెట్టాడు అంది పద్మిని. శృతి విచిత్రంగా చూసింది పద్మినిని. ఈ పద్మిని రాజు అనేస్తుంది, పేరుతో పిలిచే చనువెలా ఏర్పడింది అనుకుంది. రామరాజు గ్రహించాడు. వీళ్ళు చేసిన తెలివి తక్కువ పని ఏమిటంటే మా ముగ్గురిని ఒకే చోట ఉంచడం. మా ముగ్గురికి బయట జరిగేది తెలియకపోయినా ఊహించాం.
పద్మిని అన్నయ్యకి రూపం మారుస్తామని ముందే చెప్పడంతో పద్మిని ఊహించింది, మా అన్నయ్య ఎత్తు లావు కొన్ని పోలికలు మీలాగానే ఉంటాయి. బహుశా ముమ్మూర్తిలా మీలాగా చేసి మీ స్థానంలో ప్రవేశపెట్టడానికి మమ్మల్ని బంధించి ఉంటారనిపిస్తుంది అంది. అలాగే వాళ్ళ అన్నయ్యని మార్చిన విధం, వీళ్ళు వాళ్ళ అన్నయ్యని కలుసుకున్నా మాట్లాడుకోవడానికి వీలు లేకపోవడం చెప్పింది. మీరెప్పుడూ చూడలేదా విజయ్ని? శృతి అడిగి, ఇదేం పిచ్చి ప్రశ్న, తెలిసి అడిగాను అనుకుంది. విజయ్ని చూపించడానికి ఈ తల్లి కూతుళ్ళనే తీసుకెళ్తాడు రఘునందన్. అందుకే మాకు తెలియలేదు మీరు చచ్చానో బతికున్నానో అంతేనా? చిరునవ్వుతో ప్రశ్నించాడు రామరాజు. అవునన్నట్లు తల ఊపింది శృతి. ఆ తర్వాత శారదాదేవి తమ విషయాలు చెప్పింది. రామరాజు కొన్ని ప్రశ్నలు వేశాడు. సమయం గడిచిపోతున్నది. నేను కనపడక అక్కడేం జరుగుతుందో. విజయ్ తొందరపడ్డాడంటే జరగరానిది జరగవచ్చు. నన్ను బంధించి దాచడానికి మరో రహస్య ప్రదేశం లేకనో ఏమో మీ దగ్గరే పడేశారు. మనమెవరమో తెలుసుకుని మనసు విప్పి మాట్లాడుకోగలిగాం. ఇప్పుడు చేయగలిగింది ఇంక ఒక్కటే, దేవుణ్ణి ప్రార్థించడం, లేక పారిపోవడానికి వీలవుతుందేమో ప్రయత్నించడం అంది శృతి. రామరాజు వైపు తిరిగి, చెప్పనా రాజు అంది పద్మిని. కానీ నా ఆజ్ఞ కావాలా దీనికి అన్నాడు రామరాజు. నేను రోజు బయటికి మార్గమేదైనా ఉందా అని ప్రయత్నించేదానిని. నాకు ఈ గదులు చూసిన నాడే అనుమానం వచ్చింది. ఇవి స్పెషల్గా కట్టించిన గదుల్లాగా ఉన్నాయి. ఇదో రకం జైలన్నా కావాలి, లేక దాక్కోవడానికి రహస్యమైన ప్రదేశమైనా కావాలి అని. జైలు లాంటిది అయితే రఘునందన్ వాళ్ళు వచ్చి వెళ్ళేది ఒకే దారి. అలా కాక రహస్యంగా దాక్కునేది అయితే దీనికి రహస్య మార్గం తప్పకుండా ఉండాలి. ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది పద్మిని అడిగింది శృతి. గోడలు బలంగా ఉన్నాయి, బయట చప్పుడు వినబడదు. ఓసారి మా అమ్మ స్పృహ తప్పిపోతే తలుపులు కొడుతూ అరిచి పిలిచాము, ఎవరూ రాలేదు. అదేమని? తర్వాత వాళ్ళని అడిగితే గదిలో బాంబు పేల్చినా ఆ శబ్దం మాకు వినబడదు, అదంతే అన్నారు వాళ్ళు. బయట గాలి లోపలికి వచ్చే జాడ తెలియదు కానీ గదిలోకి గాలి వస్తుంది. గోడలు చెమ్మగా ఉంటాయి, ఆకారం పురాతనంగా ఉంటుంది. నా పరిశోధనకి ఇది చాలదా శృతి? చాలు చాలు అంది శృతి నవ్వుతూ. నా ప్రయత్నం ఫలించింది పద్మిని అంది. ఫలించిందా? అదెలా అంటే ఈ నెలని ఈ గోడలని ప్రతి అంగుళం శోధించాను, లాభం లేకపోయింది. అమ్మ రాజు నన్ను చూసి నవ్వారు. నాలో పట్టుదల ఎక్కువయింది. పక్క గదిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఓ తొట్టె, దానికో తూము ఉన్నాయి. నీళ్లు కొడితే తూములోంచి పోయి తొట్టె శుభ్రపడుతుంది. ఆ తొట్టె ముట్టుకోవడానికి అసహ్యపడతారు. ఎవరైనా అంతే కదా. నేను ఆ తొట్టె అంతు తేల్చదలిచాను. వెంట్రుకవాసి కూడా వదలకుండా పరీక్షించాను. నా శ్రమ ఫలించింది. ఆ తొట్టెను గుండ్రంగా తిప్పితే ఊడి వస్తుంది. అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టవచ్చు. అది బిగుసుకుపోయి ఉంది. నేను రాజు కలిసి బలమంతా ఉపయోగించి తిప్పాము. ఊడి పైకి వచ్చిందా? శృతి ఆతృతగా అడిగింది. తిరుగుతున్నది కానీ ఊడి రాలేదు చెప్పింది పద్మిని. అయ్యో, మరెలా? అదే పరమరహస్యం. ఆ తొట్టిని తిప్పితే ముందు ఏమీ ఫలితం కలగలేదు. తర్వాత కనిపెట్టామనుకో, 25 సార్లు తిప్పితే గోడ విడిపోయి ద్వారం కనబడుతుంది, కాశీమజిలీ కథల్లో లాగా. అదో అద్భుతం. ద్వారం నుంచి అవతలికి మెట్లున్నాయి. అయితే ఆ మార్గం చీకటి. అలాగే తడుముకుంటూ కొద్ది దూరం రాగానే అడ్డుగా గోడ ఉంది. చేతులతో తడిమి చూసి వెతికాము. గొలుసు తగిలింది. అది లాగగానే 2 పలకల్లా తెరుచుకుని వెలుగు కనబడింది. చూస్తే అదో గది. శృతికి టకీమని ఆ రోజు రాత్రి తన గదిలో నీడ గుర్తుకు వచ్చింది. ఆగాగు, ఆ తర్వాత ఇది నే చెబుతాను. 2 ఒకటి అవునో కాదో నువ్వు చెప్పు అంటూ తన గదిలో సంఘటన పద్మినికి చెప్పింది. అయితే ఆ రోజు నువ్వేనా ఆ మంచం మీద లేచి కూర్చుంది? ఆశ్చర్యంగా అడిగింది పద్మిని. ఏమిటేమిటి అంది శారదాదేవి. గొప్ప అద్భుతం అన్నాడు రామరాజు. ఆ తర్వాత దాని గురించే మాట్లాడుకున్నారు. పద్మిని గోడలో మాయం కాలేదుట, నేల మీదనే దారి ఉందట. శృతి లేవడం చూసి గబుక్కున కిందకి దిగి ఆ పలక మూసేసిందట. శృతి ఎంతసేపు గోడనే పరిశోధించడం వల్ల ఆ మార్గం కనిపెట్టలేకపోయింది. ఆ గదిలో నేలకి డిజైన్లు ఉన్న పలకరాళ్లు పరిచి ఉన్నాయి. వాటిల్లో 2 రాళ్లు కొద్ది మార్పు అని, వాటి మధ్య సన్నటి గీత ఉందని కొత్తవాళ్లు కనుక్కోవడం అసాధ్యం. అంతా మాట్లాడుకోవడం అయిన తర్వాత, మరి మార్గం కనిపెట్టావు కదా, ఇన్నాళ్ళు ఆగారేం? సమయం చూసి పైకి వచ్చి పారిపోకపోయారా అంది శృతి. ఏదైనా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం చెయ్యాలి. ఆ గదిలో ఉన్నామె నన్ను చూసిందేమో, ఆ గదిలో కాపలా ఉన్నారేమో, తొందరపడే బదులు ఆగిపోదామని ఆగాం. అది నళినీదేవికి సంబంధించిన గది అయితే మేము బయటపడితే ఈ తఫా మరో చోట బంధిస్తుంది. జీవితంలో ఇంక బయటికి రాలేము. అందుకే రోజులు లెక్క పెడుతున్నాము. ఎలా? రోజుకి 2 సార్లు భోజనం వస్తుంది కదా, అంటే పగటిది రాత్రిది ఒకరోజు.
అలా అన్నమాట లెక్క. బాగుంది. తెలివి తక్కువగా వాళ్ళు నన్ను మీ దగ్గరకే చేర్చడం మంచిదయ్యింది. అది రాజాగారింట్లో నా గది అంటూ చెప్పింది శృతి. అంతా కలిసి ఆలోచించారు. రాత్రి భోజనం వచ్చిన తర్వాత ఓ 2 గంటలాగి ఆ మార్గాన పైకి వెళదామని నిశ్చయించుకున్నారు. రాత్రి ఎప్పుడవుతుందో తెలియదు. గుర్తేమిటంటే భోజనం రావడం. మూసి ఉన్న తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూస్తూ కూర్చున్నారు నలుగురు. రాత్రి 1 గంట అయింది. రామరాజు రాజావారి గదిలోకి వచ్చాడు అంత క్రితమే. ఆలస్యం అమృతం విషమని రాజావారు రామరాజుకు ఒక రహస్యం చెప్పారు. ఈ ఇల్లు తాతలనాడు కట్టించింది. ఈ ఇంటికి కొద్ది దూరాన గొడ్ల సావిడి ఉంది. దాని కింద భూగృహంలాగా 2 గదులు ఉన్నాయి. ఈ ఇంట్లోంచి 2 మార్గాలు ఆ గదులకున్నాయి. మా తాతగారి హయాంలో కొన్ని జాగ్రత్తల కోసం ఆ గదులు నిర్మించడం జరిగింది. వాటికి మార్గం చెబుతాను, వెళ్ళి చూడు. బహుశా నళినీదేవి గొడ్ల సావిడిలోంచి ఆ గదులు కనిపెడితే వాటిలో మనవాళ్లు ఉండవచ్చు. ఈ పరమరహస్యం నాకు తప్ప మరెవరికీ తెలియదు. మొదటిసారిగా నీకు చెబుతున్నాను. చూసిన తర్వాత ఇది జాగ్రత్తగానే ఉంచు. రెండో కంటికి తెలియడానికి వీలు లేదు. ఇది నా ఆజ్ఞ అని చెప్పారు రాజారావు గారు. అయితే రామరాజునే కనిపెడుతూ రామరాజు వెనుకనే వచ్చిన నళినీదేవి విన్నది. కానీ రాజాగారి మాటలు పూర్తిగా వినపడకపోవడంతో నగల రహస్యం చెప్పేశారనుకుంది. మొదటిసారి నీకు చెబుతున్నాను, పరమరహస్యం, జాగ్రత్త, మా తాతగారు లాంటి మాటలు మాత్రమే వినబడమే దీనికి కారణం. ఇది వినడం జరిగిన కొద్దిసేపటికే రఘునందన్ చెమటలు గక్కుతూ మేడ మీదకి వచ్చాడు. నళినీదేవిని యువతలకి పిలిచి, దేవి, అంతా సర్వనాశనమైంది. మనవాడు ఫోన్ చేశాడు. పారిపోయి యువతలికి వచ్చాడట. పోలీసులు గోల్డ్ స్టార్ క్లబ్ని వెనకమున్న మన రహస్య స్థావరాన్ని ముట్టడించారట. ఇంకేముంది, మనం దొరికిపోయినట్లే. మన విషయం ఇప్పటికిప్పుడు తెలుసుకోలేకపోయినా ఆరా తీసి వాళ్ళు ఇక్కడికి రావడం ఖాయం. వేట కుక్కల లాంటి వాళ్ళు పోలీసులు. మన వాసన పసిగడతారు. ఏం చేద్దాం? విషయం చెప్పి సలహా అడిగాడు. అయ్యో అని ఆక్రందన చేసి, గట్టి మనిషి కాబట్టి నళినీదేవి అంతలోనే సర్దుకొని, పోలీసుల దాకా వచ్చిందంటే మన రహస్యం తెలిసిన మనిషి హస్తం ఇందులో ఉన్నాడన్నమాటే. మన రహస్యం తెలిసిన వ్యక్తులు రాజుగారు, ఈ నకిలీ రామరాజు. వాళ్ళిద్దరిలో ఎవరో మనపై నాటకం ఆడుతున్నారు. అందుకే శృతి మాయం కాగానే ఫోన్ చేసి పోలీసులను ఈ ఇంటికి రప్పించాను. ఇక మనం ఆలస్యం చేస్తే లాభం లేదు. రాజాగారి గదిలో రామరాజు ఉన్నాడు. పద. నగల రహస్యం చెప్పేశారు. నేనే స్వయంగా విన్నాను. అవి చేజిక్కుంచుకుని ఏం చేయాలో ఆలోచిద్దాం పద అంది తొందరపడుతూ నళినీదేవి. ఆగు, వస్తున్నా అని రఘునందన్ ఆఫీస్ గదిలోకి వెళ్ళి తన రివాల్వర్ తెచ్చాడు. రఘునందన్ నళినీదేవి వెంటనే రాజాగారి గదిలోకి ప్రవేశించలేదు. ఎప్పటిలాగానే కిటికీ దగ్గర పొంచి ఉండి వాళ్ళేమన్నా చెప్పుకుంటే విందామని ప్లాన్. కిటికీ దగ్గర చేరి కొద్దిగా తెర తొలగించారు. నా గుండె నొప్పి నిజం కాదని, నీ విజయవన్న సంగతి నాకు తెలుసని, రామరాజు క్షేమంగా ఉన్న సంగతి మనకు తెలుసని, వీటిలో ఏ ఒక్కటి వాళ్ళు పసిగట్టినా వాళ్లకు చిక్కేది మనమే అంటూ రాజాగారు ఏమిటో చెబుతున్నారు. అదే విన్నారు రఘునందన్ నళినీదేవి. కరెక్ట్, మీరే చిక్కారు అంటూ రఘునందన్ రివాల్వర్తో గదిలోకి వచ్చాడు. టకీమని రాజాగారి పక్కలోంచి లేవబోయాడు రామరాజు. లేవకు, కదిలితే నా రివాల్వర్కి పని కల్పించాల్సి వస్తుంది. రాజాగారికి నీవెవరో తెలుసు. మా మాట వింటున్నట్టు నటించి రాజాగారితో చేయి కలిపిన నీవు సామాన్యుడివి కాదు. ఇంకా రామరాజు వేషం తీసేయి మిస్టర్ విజయకాంత్. రివాల్వర్ కిందకి పైకి ఆడిస్తూ అన్నాడు రఘునందన్. ఇదంతా ఏమిటి? రాజాగారు కంగారుగా అరిచారు. మీరు చూస్తారని డ్రామా వేస్తున్నాం వ్యంగ్యంగా అంది నళినీదేవి. నోరు ముయ్యవే కొల్లట. రాజాగారు పెద్దగా చీత్కారం చేశారు. డ్రామా ముగిసింది. మీరు మా చేతిలో ఉన్నారు. తక్షణం నగల రహస్యం చెప్పారా సరే, లేకపోతే ఇక ఆలోచించేది లేదు. మా రివాల్వర్ వరుసపెట్టి ఒక్కొక్కళ్ళని ముద్దు పెట్టుకుంటుంది. మీ నోట్లోంచి నగల మాట తప్ప మరో మాట వచ్చిందా నా రివాల్వర్ నిప్పులు కక్కుతుంది. చెప్పండి. రివాల్వర్ సూటిగా రాజాగారికి గురిపెట్టి అడిగాడు రఘునందన్. రహస్యం కక్కండి గర్జించింది నళినీదేవి. నా బొందిలో ప్రాణముండగా. రాజాగారి మాట పూర్తి కాకముందే చేతిలో రివాల్వర్ పేలింది. అమ్మా అంటూ కిందికి ఒరిగిపోయాడు. రాజాగారి కాళ్ళ దగ్గర చేతులు కట్టుకునుంచున్న చంద్రగౌడ్. రాక్షసుడా, నీకు చేటుకాలం దాపురించింది. రామరాజు వేషం చాలించిన విజయకాంత్ అన్నాడు. ఆగు విజయకాంత్, నీ వేలు కదిలినా నా చేయి ట్రిగ్గర్ నొక్కేస్తుంది. గుండు నీ గుండెలో నిద్రపోతుంది. విజయకాంత్ పిడికిళ్ళు బిగించి నించుండిపోయాడు. ముసలిరాజా, ఇంకా చెప్పు. లాస్ట్ అంకె 10. వివేకం ఉంటే వరుసపెట్టి నేను చంపబోయే అందరినీ రక్షించిన వాడివవుతావు. నగల విషయం చెబితే మేము వెళ్ళిపోతాం. వాటిని తీసుకుని నీవు మీ వాళ్లతో హాయిగా ఉందువు గాని. రెడీ? 1 2 3 4 5.
రఘునందన్ 5 పూర్తి చేయలేదు. ఎవరో తోసినట్లయి నళినీదేవి రఘునందన్ మీద పడింది. రఘునందన్ ఆ విసురుకి బోర్లా పడ్డాడు. రివాల్వర్ వెళ్ళి రాజాగారి మంచం కింద దూరింది. విజయకాంత్ ఎగిరి రఘునందన్ మీద పడ్డాడు. అది ఎలా జరిగిందంటే, అంత క్రితమే రామరాజు వాళ్ళు పైకి వచ్చారు. రహస్య స్థావరం నుంచి శృతి గదిలోకి రాగానే ఆ గది తలుపులు తీసే ఉండడం చూశారు. ఒకరి వెనుక ఒకరు నెమ్మదిగా నడుస్తూ ముందుగా రాజాగారి గదికి వచ్చారు. ఇక్కడ జరిగేది చూశారు. అప్పటికే ఒకసారి రివాల్వర్ పేలిన ధ్వని విన్నారు. ఇంకా రామరాజు ఆగలేక తొందరగా ముందుకు వచ్చాడు. వెనకపాటుగా నళినీదేవి నెట్టడంతో రఘునందన్ పడ్డాడు. విజయకాంత్ రఘునందన్ పెనుగులాడుతుంటే గట్టిగా నౌకర్లని కేకేసింది నళినీదేవి. రామరాజు నళినీదేవి జుట్టు పట్టుకొని రాజాగారి దగ్గరకు లాక్కొచ్చాడు. రివాల్వర్ శబ్దం నౌకర్లు విన్నారు. బిలబిలమంటూ పైకి వచ్చారు. వాళ్లంతా నళినీదేవి పెట్టిన కొత్త నౌకర్లు. అందుకే వీళ్లపక్షం చేరారు. ప్రస్తుతం బలాబలాలు తేల్చుకునే పని చేస్తున్నారు. పులిలాంటి రాజుగారు కాలు చెయ్యి అధీనంలో లేక కళ్ళప్పగించి భగవంతుని ప్రార్థిస్తున్నారు. విజయకాంత్ లెటర్లో వ్రాసిన ప్రకారం చేశాడు సిద్ధార్థ. పోలీసులు అక్కడ గోల్డ్ స్టార్ క్లబ్ని ముట్టడించడం, ఇక్కడికి ఫోన్ అందుకొని వాళ్ళు రావడం, అదంతా సిద్ధార్థ చేసిన పనే. క్లబ్బు వెనక ఇంట్లోనే తనను బంధించారని సిద్ధార్థ తెలుసుకున్నాడు. అప్పుడే విజయకాంత్ నుంచి లెటర్ వచ్చింది. చకచకా రంగంలోకి దిగి చేసేదంతా చేసి ఆ పోలీసులనే వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చాడు సిద్ధార్థ. ఇక్కడ ఇదే సమయంలో రాజాగారి తరపువారు నళినీదేవి తరపువారు బలాబలాలు తేల్చుకుంటున్నారు. పోలీసులు రావడం, నళినీదేవి రఘునందన్ వాళ్ళు లొంగిపోవడం కొద్దిసేపటిలోనే జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ ప్రశ్నలు వేసే తతంగం కూడా జరిగిపోయింది. అక్కడ క్లబ్ మీద దాడి జరగగానే కొందరు పారిపోయారు. వాళ్ళు ఫోన్ చేసి రఘునందన్ వాళ్ళకి తెలిపితే వీళ్ళు ఇక్కడ గోల చేయడమో పారిపోవడమో చేస్తారని ఏకంగా పోలీసులతో వచ్చాను అని సిద్ధార్థ చెప్పాడు. మంచి పని చేశావు అన్నాడు విజయకాంత్. పోలీసులతో ఇక్కడికి సిద్ధార్థ రావడం తెలిసిన శ్రీదేవి సీతమ్మతోనూ తండ్రితోనూ ట్యాక్సీలో వచ్చింది. మంచిగాని చెడ్డగాని చెప్పిరాదని, ఒక్కోసారి కష్టాల మీద కష్టాలు వచ్చిపడడం మానవ జీవితంలో తరచూ జరిగే విధి చేసే వింత అని పెద్దలంటారు. అలాగే జరిగింది రాజాగారికి తదితరులకి. కానీ అన్నిటికంటే పెద్ద వింత మరొకటి తెలిసింది. శారదాదేవి రాజాగారికి స్వయంగా చెల్లెలు. అన్నా చెల్లెలు గుర్తుపట్టి పలకరించుకున్నారు. గతంలో శారదాదేవిదో పెద్ద కథ. శారదాదేవి ఇంట్లో గుమ్మస్తాగా ఉన్న అతన్ని ప్రేమించింది. తనువు మనసు అర్పించుకుంది. ఇది బయటపడింది. యువకుడైన పెద్దరాజా వారికి చెల్లెలు చేసిన పని తప్పనిపించలేదు. కానీ వారి తండ్రి వంశం, గౌరవం, కులమతాలకు ప్రాధాన్యమిచ్చే గట్టి వ్యక్తి, ఛాందసుడు. కన్న కూతురని కనికరం చూపక కట్టుబట్టలతో శారదాదేవిని ప్రేమించిన గుమ్మస్తాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. రాజాగారు అప్పుడు పట్టణంలో ఉన్నారు. వారొచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత రాజాగారు శారదాదేవి కోసం వెతికించారు. శారదాదేవి ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు ఆ శారదాదేవే తన కొడుకు కారణంగా పుట్టింట్లో కాలు పెట్టింది. గతాన్ని తిరగదోడడం జరిగింది మన మంచికే శారదా. ఇప్పుడు విజయ్ నా మేనల్లుడని తెలిసింది. మేనమామని కదా విజయ్కి, అందుకే నా పోలికలు వచ్చాయి. వీళ్ళిద్దరిలో చాలా పోలికలు ఉండడంలో విచిత్రం ఏమీ లేదు. విచిత్రమల్లా విజయ్ని రఘునందన్ చూడడం, ఇక్కడ ప్రవేశపెట్టి మనల్ని కలిపి వాడు జైలుకు వెళ్ళడమే అన్నారు రాజావారు. ఈ మాట నిజమే అనిపించింది అందరికీ. ఈ విషయం తెలిసి చెప్పలేదేమమ్మా పద్మిని అడిగింది. చిన్నవాళ్ళు నిజం తెలిస్తే ఆవేశపడి రఘునందన్ ముందు నోరు జారుతారని మంచి రోజులు వస్తే చెప్పొచ్చని ఆగాను అంది శారదాదేవి. ఇక మనం ఎప్పటికీ విడిపోవద్దు అన్నారు రాజాగారు. మీ అబ్బాయిని ఎప్పుడూ కట్టేసుకుంది పద్మిని. శృతి వెంటనే అంది. నీతో చెప్పానా అంది పద్మిని. చెప్పాలేమిటి, నీవు రాజు రాజు అని పిలుస్తుంటే అప్పుడే పసిగట్టాను అంది శృతి. బాగుందర్రా, మీకు మీరే జోడీ వెతుక్కున్నారు అన్నాడు రాజాగారు. పట్టలేని సంతోషం అందరి హృదయాల్లో చిందులేస్తున్నది. ఒక్క చిన్న అపశృతితో స్వాతి మనసే గాయపడింది. కానీ అందరి జీవితాలలో ఇది అందమైన అపశృతి. నళినీదేవి పోలీసులతో వెళ్లబోయే ముందు స్వాతిని తీసుకురావడం జరిగింది. అంత క్రితం పెద్దగా అరుపులు, తుపాకీ పేల్చిన ధ్వని విని స్వాతి తన గదిలోంచి పిలిచింది. ఎవరూ వినిపించుకోలేదు. ఎలుగెత్తి అరిచింది. ఎవరి గోలలో వారు ఉండడంతో స్వాతి అరుపులు అరణ్యరోదనే అయ్యాయి. మంచం మీద నుంచి లేవలేక అలాగే మంచానికి అంటుకుని ఉండిపోయింది స్వాతి. ఎలాంటిదైనా స్వాతి కన్నతల్లి నళినీదేవి. ఈ సత్యం జరిపేస్తే జరిగేది కాదు. స్వాతి సంగతి ముందుగా గుర్తుకు వచ్చింది శృతికి. పరుగున స్వాతి గదిలోకి వెళ్ళింది. అశక్తురాలిలా ఆందోళనతో కూర్చున్న స్వాతిని వెంటబెట్టుకుని తీసుకువచ్చింది. పోలీసుల మధ్య బేడీలు వేయబడ్డ చేతులతో ఉన్న తల్లిని చూసి స్వాతి నిర్ఘాంతపోయింది.
నళినీదేవి స్వాతిని చూస్తూనే రెండు చేతులతో ముఖం కప్పేసుకుని ఏడ్చింది. నళినీదేవి, రఘునందన్ల నేరాలు ఇన్స్పెక్టర్ మాట్లాడుతుంటే స్వాతికి చాలానే అర్థమైంది. స్వాతిని సందిట్లోకి తీసుకోవాలనుకున్న నళినీదేవి ఆ పని చేయలేకపోయింది. ఎవరికోసం చేసేవమ్మా ఈ పని? స్వాతి అడిగిన ఒక్క మాట నళినీదేవి మీద పిడుగులా పడింది. నళినీదేవిని, రఘునందన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. స్వాతి మనసు బాధతో విలవిలలాడింది. కన్నతల్లి ఇంతటిదని, ఇంత కథకు కారకురాలయ్యిందని తెలిసి ఏ కూతురు బాధకి లోను కాకుండా ఉంటుంది? నీకు నేనున్నాను తల్లి, రాజాగారు స్వాతి తల ఆప్యాయంగా నిమురుతూ అన్నారు. నీకు మేమున్నామమ్మా, మేమంతా నీ వాళ్ళం కాదా? అందరూ అంటుంటే స్వాతి మామూలు మనిషి కాగలిగింది కొద్దిసేపటికి. ఆ నగలే దీనికంతా కారణం. మనిషి ఆశతో జీవిస్తాడు. స్వార్థపరుడి నెత్తిన ఈ ఆశ కూర్చుని దౌర్భాగ్యపు పనులు చేయిస్తుంది. అదే జరిగింది, శారదాదేవి అంది. నిజమేనమ్మా, నళినీదేవి అందానికి కళ్ళు మూసుకుపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. కానీ ఇన్ని ఏళ్ల జీవితంలో నగలు ఎక్కడ దాచింది నేను చెప్పలేదు. ఆ నగల్లో ఓ హారంలో అమూల్యమైన రాయి పొదగబడి ఉంది. ఆ రాయి ఇంటి స్త్రీలకి కష్టాలు కలుగజేస్తుందని మీ పెద్ద వదిన పోయినప్పుడు ఓ రత్న నిపుణుడు చెప్పాడు. వాటిని ఎవరూ ధరించకుండా దాచేశాను. ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాను అంటూ రాజావారు ఆగారు. ఏమిటి అన్నట్లు అంతా ఆతృతగా చూశారు. వాటిలో మరీ అమూల్యమైనవి మ్యూజియంలో ఉంచడానికి ప్రభుత్వం వారికి ఇస్తాను. మిగిలినవి అమ్మి పేద ప్రజలకి ఉపయోగపడేటట్లు చేస్తాను. ఆ నగలు సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో లేవమ్మా. ఈ గదిలోనే నా మంచం కింద నేల మీద రాయి తొలగిస్తే చాలు, నగలు కనపడతాయి. ఇక్కడే ఉన్న నగల కోసం ఎక్కడెక్కడో వెతికితే ఏం కనపడతాయి? రాజాగారు అసలు విషయం అందరితో చెప్పేశారు. వారి మాటలకి అందరూ పెద్ద పెట్టున హర్షించారు. సిద్ధార్థ మంచి వార్త తీసుకువచ్చాడు. డాక్టర్ ఫోన్ చేశారు ఇప్పుడే. చంద్రగౌడికి ప్రాణాపాయం లేదుట. గుండెలో కాక పొట్టలో దూరడం వల్ల తెలివి తప్పడం జరిగింది. ఇప్పుడే తెలివి వచ్చిందట. ఆపరేషన్ చేసి గుండు తీసేస్తారు. చంద్రగౌడ్ మళ్ళీ మన మధ్యకి వస్తాడు. చల్లని వార్త తెచ్చావయ్యా, రాజాగారు హాయిగా ఊపిరి పీలుస్తూ అన్నారు. ఎవరికి ఎవరు ఎలాంటి వరుస అవుతారో వివరంగా చెప్పండి నాన్నగారు, స్వాతి అడిగింది. నేను మీ అన్నయ్యని వరుస చెప్పాలా తల్లి? రామరాజు స్వాతి చేతిని ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు. చెప్పాలి మరి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ పిల్ల నిన్ను కొరుక్కు తినేటట్లు చూస్తున్నది. ఆ పిల్ల దాని కథ. స్వాతి పద్మిని వైపు చూస్తూ అంది. ఓ, పద్మిని సంగతా? విజయకాంత్ చెల్లెలు, రామరాజు చెప్పాడు. అంతేనా? చినరాజావారి హృదయ శృతి అందుకుని మాట పూర్తి చేసే లోపల విజయకాంత్ అందుకున్నాడు. ఈ శృతి ఎవరో? ఈ చిన్నదాని కథ కమామిషు ఏమిటో నన్ను చెప్పమంటారా? శ్రీదేవి చిలిపిగా అంది. అసలు నువ్వెవరో, నీ కథానాయకుడెవరో చెప్పు, సిద్ధార్థ కవ్వింపుగా అన్నాడు. ఎవరూ చెప్పనక్కర్లేదు, నాన్నగారు చెబుతారు. ఒక్కొక్కరి ముఖాలు చూడండి కెంపు వర్ణం తిరిగి వాళ్ల మనసు ముఖంలో ప్రతిబింబిస్తూ తెలియకనే కొత్త కథలు తెలియజేస్తున్నాయి, స్వాతి అంది అందరితో పాటు నవ్వుతూ. స్వాతి, ఫారెన్లో ఓ పెద్ద డాక్టరు నీలాంటి వారి అందరి కాళ్ళు బాగు చేశాడు. అతను చేపట్టిన దాదాపు అన్ని కేసులు సక్సెస్ అయ్యాయి. ఈ వాత నా నోటంట చెప్పాలనుకున్నాను. ఈ లోపలే నేను బందీ కావడం. రామరాజు చెప్పగానే శృతి అంది. స్వాతికున్న మంచి మనసు ఎవరికీ ఉండదు. పసిపిల్ల మనస్తత్వం. స్వాతి మన అందరిది. ఈ స్వాతి ముత్యానికి మనందరం ఉన్నాం. ఇకపై స్వాతి సుఖమే మన సుఖం. స్వాతికి ఆ నిమిషానికే కాళ్ళు వచ్చినట్లు అంతా సంతోషించారు. రాజాగారు తృప్తిగా నిట్టూర్పు విడిచారు. పేరు, బంధుత్వము, వరుసలు వివరంగా స్వాతికి తెలియజేశారు అక్కడున్న వారివి. జరిగిందంతా మననం చేసుకుంటే విచిత్రంగా వింతగా ఉంది. ఎక్కడెక్కడి వాళ్ళు ఇక్కడ ఏకమై బంధుత్వం కలిపారు. ఈ జంటల్ని చూస్తుంటే ఓ కవి ఎంతో గొప్ప భావంతో ఎంతో అందంగా రాసిన పాట గుర్తు వస్తున్నది. ఆ పాట ఏమిటో తెలుసా? ఏమిటమ్మా ఆ పాట? రాజాగారు ఆప్యాయంగా అడిగారు. స్వాతి చిరునవ్వుతో అందరినీ పరికించి చూసింది. ఏకగర్భజనితులని తెలియజేస్తూ తన తండ్రిలా కొద్ది పోలికలున్న అత్తయ్య శారదాదేవి సహజ గంభీర రూపంలో నిండుగా ఉంది. కాకపోతే గతం తాలూకు విషాదం కళ్ళ కింద నీలినీడల ద్వారా తెలిసిపోతుంది. స్నేహంతో తనకి కొత్త ఊపిరి పోసిన శృతి తల్లిగారు సీతమ్మ అణుకువ అమాయకత్వం మూర్తీభవించి చేయెత్తి నమస్కారం పెట్టదగిన మంచి మనిషిలా గోచరించింది. పద్మిని, రామరాజు, శృతి, విజయకాంత్, శ్రీదేవి, సిద్ధార్థ ఈ అందమైన జంటలకి ఓ పక్కగా శ్రీదేవి నాన్నగారు అందరూ ఉన్నారు. ఈ ఇంటి అధికారిని నళినీదేవి తన తల్లి తప్ప. తనది మనసున్న మనిషిగా మరిచిపోవాలి.
వీళ్ళు మనుషులు, అందుకే కష్టాల నావలోంచి బయటపడి సుఖాల నీడలో చేరారు. అత్యాశతో అధర్మ మార్గాన నడిచి అంధకారంలోకి వెళ్ళిపోయింది అమ్మ. అన్నింటికీ సింహం లాంటి నాన్నగారు తనకి ఉన్నారు. ఈ మంచివాళ్లంతా తన వాళ్ళు కాదా? స్వాతి ఆలోచన చాలించి నెమ్మదిగా పాడింది. ఎవరికి ఎవరు చివరికి ఎవరు, ముగిసే ఈ యాత్రలోన, ముగియని ఈ జన్మలోన. స్వాతి నోటి వెంట ఆ మాట విని ఎవరికి వారు ఎంత గొప్ప సత్యం అనుకున్నారు. ఈ కథ అందరూ విన్నారు కదండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.